ప్రసన్నవదనోపశాంతయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధామివ సంవృత్తౌ వాగర్ధపిబంతయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు పుణ్యో సంప్రదీపః జయతు జయతు మేఘశ్యామలం కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో దుఃఖితలా. భగవద్గీత భగవద్గీత యొక్క ప్రధానమైన ఉద్దేశం భగవానుడు భగవద్గీతలో మాట్లాడటం పూర్తి చేయడం దగ్గరే తీసుకో. ఎప్పుడైనా ఏదైనా ప్రసంగాన్ని ప్రారంభం చేసేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారో దానితో మొదలుపెట్టి ఏ ప్రధానమైన ఉద్దేశ్యంతో మాట్లాడారో ఆ ఉద్దేశ్యంతో పూర్తి చేసేస్తారు. భగవద్గీతని మీరు పరిశీలన చేస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు చాలా ప్రధానమైనటువంటి ఉపదేశంగా ఆయన చేసిన శ్లోకం అసోచ్య నత్వసూచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూన గతాసూశ్చ నాను సూచంతి పండితా నాను సూచంతి పండితా. ఏడవద్దు, శోకించవద్దు, అశాంతిని పొందవద్దు. మనసు నిష్కారణంగా కదిలిపోయి నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏదో అది చెయ్యలేని స్థితికి వెళ్ళిపోయేటట్టుగా ప్రవర్తించవద్దు. శ్లోకమునకు గురి కావద్దు. ప్రధానంగా కృష్ణ పరమాత్మ మొట్టమొదట చెప్పిన విషయం ఏంటి అంటే అశోచ్యాన్ అపశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే. నువ్వు శోకించడానికి కలిగిన కారణాలు ఏమిటాయో అవి చెప్పడంలో నీ ప్రజ్ఞని ప్రదర్శించవు. నీ ప్రజ్ఞ దేనికి పనికి రావాలి అంటే నువ్వు శోకించకుండా ఉండడానికి ఏ కారణాలు వెతుక్కోవాలో ఆ కారణాలు వెతుక్కోవడానికి పనికి రావాలి. కాబట్టి ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూల గతాసూశ్చ నాను సూచంతి పండితా. విద్వాంసులైన వారు శోకించరు, ఏడవకోవటం, అలా దుఃఖపడవద్దు అని మొదలుపెట్టాడు. మళ్ళీ చిట్ట పూర్తి చేసేటప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చ. ఏడవద్దు, శోకించవద్దు అని పూర్తి చేశాడు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క ప్రధానమైనటువంటి ఉపదేశం అంతా కూడా భగవద్గీతలో నువ్వు శోకించవద్దు అన్న దగ్గర ప్రారంభమై నువ్వు శోకించవద్దు అన్న దగ్గర పూర్తయిపోయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ శోకము, దుఃఖము, బాధ ఇది యథార్థమునకు శరీరమునకు సంబంధించినది కాదు. శరీరము పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ మొదలైన పదార్థముల యొక్క సంఘాతంగా తయారవుతుంది. కానీ సంకల్పములు కానీ మనిషి మనసులో కలిగేటటువంటి దుఃఖం కానీ సంతోషం కానీ ఇవన్నీ కూడా మనసు నిర్వహిస్తుంది. మనసు పైకి కనపడమంటే కనపడేది కాదు. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా ఊపిరితిత్తులు చూపించమంటే చూపించగలరు, నా గుండెని చూపించమంటే చూపించగలరు, నా కాలేయాన్ని చూపించమంటే చూపించగలరు, నా మనసుని చూపించమంటే చూపించలేరు. మనసు సూక్ష్మ శరీరం. కానీ మన ఏమ మృత్యాన కారణం బంధమోక్షయో. మనస్సు మీద ఆధారపడి శరీరం నడుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి చాలా గొప్పగా బుద్ధిలో వచ్చి ఒక పనిని బాగా చెయ్యగలిగాడు అంటే ఆయన మనసుని ఎంత బాగా నిలబెట్టగలిగాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఒక పనిని బాగా చెయ్యలేకపోయాడు అంటే మనసుని నిలబెట్టలేకపోయాడు అని గుర్తు. కానీ మనసుని నిలబెట్టడం కానీ మనసుని ఏకాగ్రతతో ఉంచడం కానీ అంత తేలికైన విషయాలు కావు. తేలికైన విషయాలు కావు కాబట్టే మనసు తరచుగా శోకానికి, దుఃఖానికి గురి అవుతుంటుంది. ఏదో కోరిక తీరలేదని, ఏదో అనుకున్నది జరగలేదని, ఏదో కారణాన్ని వెతుక్కుని దుఃఖపడుతుంటుంది. దుఃఖపడడానికి కూడా ఇప్పుడు ఉన్నది ఉంటుందా అన్నదానితో శోకిస్తుంది. మనం అనుకున్నది జరుగుతుందా అన్న కారణానికి శోకిస్తుంది.
అనుకున్నది జరగలేదని శోకిస్తాడు. శోకించడానికి కారణాలు వెతుక్కున్నంతగా ఊరట పొందడానికి కారణాలు మనసు వెతకం. అది మనసుకు ఉన్నటువంటి సహజమైనటువంటి బలహీనత. అయితే ఈ శోకము ఎంత భయంకరమైనది అంటే రామాయణంలో కౌసల్య మాట్లాడుతూ ఒక మాట అంటుంది. శోకో నాశీతే ధైర్యం, శోకో నాశీతే స్మృతం, శోకో నాశీతే సర్వం, నాస్తి శోక సమోనిపో. బయట ఉన్న శత్రువులు పెద్ద శత్రువులుగా, నిజానికి పెద్ద శత్రువు ఎవరు అంటే శోకమైన దుఃఖము కలిగిందనుకోండి. శోకో నాశీతే స్మృతం. ఇక పూర్వం మనం ఏమి విన్నామో అవన్నీ మరిచిపోయేటట్టు చేస్తుంది. శోకో నాశీతే ధైర్యం. శోకము కలగగానే, దుఃఖము కలగగానే మనిషికి ధైర్యం పోతుంది. లాంటి శోక సమోనిపు. శోకం లాంటి శత్రువు లేదు. ఇక ఆలోచన రాకుండా చేసేసి, వక్రమైన ఆలోచన వచ్చేటట్టు చేసి, మనిషి పాడైపోవడానికి కావలసిన నిర్ణయం చేయిస్తుంది. అటువంటి శోకమునకు నువ్వు గురి కావద్దు. ఇది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ప్రధానమైన సందేశం. అయితే శోకము అనేటటువంటిది శరీర అవయవాలలో చెప్తున్నది కాదు, మనసులో చూస్తాను. మనసే శోకమునకు కారణమవుతాను. మరి ఈ మనసుని విగ్రహించడం సాధ్యమా అంటే కృష్ణ పరమాత్మ భక్తి యోగంలో ఒక మాట అంటారు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ ఒక ఊర్ధ్వం నశయ అంటారు. నీ మనసుని నా దగ్గర పెట్టు, నీ బుద్ధిని నా దగ్గర పెట్టు, ఆ తర్వాత నువ్వు నా ఇంతే ఉంటావు. భగవంతుడికి శోక స్పర్శ ఉంటుంది. భగవద్గీత చెప్పిన వాడు కృష్ణుడు. కృష్ణ మాటకి అర్థం ఏమిటంటే నిరతిశయ ఆనంద స్వరూపం. దుఃఖస్పర్శ లేని ఆనందము ఘనమై ఒక రూపాన్ని పొందితే దాన్ని కృష్ణుడు అని పిలుస్తారు. నీ మనసు నా దగ్గర పెట్టగలిగితే నువ్వు నేనవుతావు, నా ఎందే నువ్వు నివసిస్తావు. అంటే నీకు ఇక శోకించవలసిన అవసరం ఉండదు. అయితే నిజానికి ఆయన చెప్పినట్లుగా నేను నా మనసు భగవంతుని ఎందు పెట్టేయగలిగాను అనుకోండి. ఇంకా సమస్య ఎక్కడుంది? ఏదైనా చేయగలనేమో. ఆ జేబులోంచి 100 రూపాయలు తీసి ఇచ్చేయమంటే ఇవ్వగలనేమో. నేను తొడుక్కున్న లాల్చి ఇచ్చేయమంటే ఇచ్చేయగలనేమో. ఓ ఉంగరం తీసి ఇచ్చేయమంటే ఇచ్చేయగలనేమో. మీ మనసు నా దగ్గర పెట్టండి అంటే పెట్టగలిగితే ఇంకా సమస్య ఎక్కడుంది? నేను చేయలేనిది ఏది అంటే నా మనస్సుని ఒక చోట పెట్టడం నా చేతిలో ఉంటే అన్ని మంచి విషయాల ఎందే మనసుని పెట్టి ఉండేవాడిని. అలా పెట్టడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మయే మనసు గురించి బహుశా ప్రపంచంలో ఏ మనస్తత్వశాస్త్రవేత్త చెప్పని ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదిస్తాడు. సంశయం మహాబాహు మనో నిర్నిగ్రహం శలం వ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ ముహ్యతే. ఈ మనసు ఉన్నదే అర్జున, ఇది ఎవరి చేత కూడా అదుపు చేయడానికి వీలైనది కాదు. సంశయం మహాబాహు. ఇందులో నువ్వు ఏ విధమైన అనుమానం పెట్టుకోవడానికి అవసరం లేని విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మనో దుర్నిగ్రహం. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు. ఏనైనా సాధించగలమేమో కానీ మనస్సుని నిగ్రహించడం అంత తేలిక విషయం మాత్రం కాదు. చలం. అది కదిలిపోతుంది. అది నిరంతరం కదులుతుంది. శరీరం కదలకుండా ఒక చోట ఉంటుందేమో కానీ మనసుని కదపకుండా ఉంచడం, మనసుని ఒకే విషయమునందు లగ్నం చేసి ఉంచగలగడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎందుకని అంటే భగవంతుడు మనసుకి 2 ప్రధానమైన శక్తులను ఇచ్చాడు. ఒకటి, దానికున్నంత వేగం ఈ ప్రపంచంలో ఇక దేనికి లేదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ కూర్చుని ఉండగా నాకు అకస్మాత్తుగా కాశీపట్టణం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి. కాశీపట్టణం, విశ్వనాథ మందిరం, శివలింగం, పంచామృతాలతో అభిషేకం జ్ఞాపకానికి వస్తే అది వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ కూర్చుని ఉండగా నాకు కాకినాడ పట్టణం, గోశాల, గురు పౌర్ణమి, గురువు గారి మందిరం ఎలా ఉందో, దాన్ని బాగా సిద్ధం చేస్తున్నారో లేదో అని నాకు
ఊహ కలిగింది అనుకోండి, వెంటనే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళిపోతే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడగచ్చు. కృష్ణ పరమాత్మ అక్కడ భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశాడు. మనసుకి ఉన్న శక్తి ఏది అంటే ఇంద్రియములను అది యాంత్రీకరిస్తుంది. ఇంద్రియములను యాంత్రీకరించి తను వెళ్ళిపో. మీకు నేను బాగా అర్థమయ్యేటట్లుగా ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. మీరు పూజ చేస్తున్నారనుకోండి. పూజ చేసేటప్పుడు ఒక 108 నామాలతో భగవంతుడిని పూజ చెయ్యాలి అని మీరు సంకల్పం చేశారు. ఓం నిజనపతయే నమః, ఓం నిజనపతాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని పూజ చేస్తున్నారు. అది ఏం చేస్తుందంటే మొదటి నామం దగ్గర నిలబడచ్చు. ఓం నిజనపతయే నమః అంటే ఆ పరమశివుని యొక్క వైభవాన్ని ఆ నామంలో ఏమని ప్రతిపాదించారో దాన్ని ఊహ చేస్తారు. సంతోషం. ఆ పువ్వు తీస్తుంది, ఆయన పాదాల మీద వేస్తుంది. ఒక 2 నామాల తర్వాత ఏం చేస్తుందంటే దానికి ఏ విషయం మీద అనురక్తి ఉందో ఆ విషయం మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో నా కొట్టు దగ్గరికో, పదివి దగ్గరికో, మనవల దగ్గరికో ఏదో విషయం దానికి ఇష్టం వచ్చింది దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇంద్రియాలని యాంత్రీకరిస్తుంది. వెళ్ళిపోయే ముందు ఏం చేస్తుందంటే ఈ పువ్వుని తీసి అలా వేసేసుకుంటుంది. ఓ నోరా, నీకు నామాలు వచ్చు కదా, నువ్వు చెప్తూ నోరు నామాలు చెప్తుంటా, చెయ్యి పువ్వు తీసి భగవంతుని మీద వేస్తూ, మనసు మాత్రం అక్కడ ఉంటుంది. అది వెళ్ళిపోతుంది, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ శివాస్తోత్ర జపనామ స్తోత్రం అంతా పూర్తి అయిపోయింది అనుకోండి. ఆఖరి నామం అయిపోయిన తర్వాత నోరు ఆగిపోతుంది. ఎందుకంటే నామాలు అయిపోయిన తర్వాత అది వెనక్కి వస్తుంది. ఓ నామాలు అయిపోయాయా, ఏమి ఇబ్బంది లేదు. దీని తర్వాత చేయవలసిన ఉపచారం ధూపం. కాబట్టి ధూపాన్ని అనుకోవడం. మళ్ళీ ఆ ధూపం వేస్తున్నప్పుడు కాసేపు విసిరి మీరు ధూపం వేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఇంద్రియములను యాంత్రీకరించి అవి చెయ్యవలసిన పని అవి చేసేటట్టుగా చేసేది. చిన్నపిల్లలైనా సరే ఒక పుస్తకం చదువుతున్నారు అనుకోండి, దాని మీద దృష్టి మొదట్లో ఉంటుంది. ఆ తర్వాత చదవడం కన్ను చూస్తూ ఉంటుంది, నోరు చదివేస్తూ ఉంటుంది. పైకి చదవట్రా అంటారు పిల్లలు. వాళ్ళు చదివేస్తూ ఉంటారు. ఏదో కృష్ణదేవరాయలు వారు సాహితీ సమరాంగం సార్వభౌముడు, లలిత కళా ప్రియుడు, పండిత పోషకుడు, విద్వత్కవి అని చదువుతూ ఉంటారు. కన్ను చూస్తూ ఉంటుంది, నోరు చదువుతుంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఆపి నువ్వు చదివిన దాంట్లో ఏం చదివామన్నారు అనుకోండి. నేనా అంటే మనసు అక్కడ లేదు. అన్నిటికన్నా మనిషికి గొప్ప విజయం ఎక్కడుంటుంది అంటే తను ఏ పని మీద కూర్చున్నాడో ఆ పని మీద మనస్సుని కానీ నిలబెట్టగలిగితే. చదివినప్పుడు చదవడం, తిన్నప్పుడు తినడం, మాట్లాడినప్పుడు మాట్లాడటం, విన్నప్పుడు వింటూ ఉండడం, ఏది చేస్తున్నాడో దాన్ని అట్లాగే చెయ్యగలిగితే, మనసు ఇంకొక వైపుకి వెళ్లకుండా ఆపగలిగితే అంతకన్నా గొప్ప యోగి లోకంలో ఇంకొకరు లేడు. ఆయన ఏ కార్యాన్ని సాధించినా, ఏ కార్యాన్ని చేసినా అంత కౌశలంతో చేస్తాడు. అట్లా చెయ్యాలి అంటే మనసుని నిగ్రహించాలి. కానీ ఆ మనసు మనం చెప్పినట్టు వినదు. కారణం ఏమిటంటే కొన్ని కోట్ల జన్మలుగా మనసు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగడానికి అలవాటు పడిపోయింది. అకస్మాత్తుగా మీరు దాన్ని తీసుకొచ్చి నేను చెప్పినట్టు విను అంటే అది వినదు. రామకృష్ణ పరమహంస దానికి ఒక ఉదాహరణ చెప్పేవాడు. వెనకటి ఒక ఆయన ఒక మంచి కుక్కని పెంచుకున్నాడు. ఆయన కార్యాలయం నుంచి రాగానే ఆ కుక్క ఆయన మీద పడి నాకి ఆయనతో చాలా స్వేచ్ఛగా సన్నిహితంగా తిరిగేది. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, అలా కుక్క మీద పడడం మంచిది కాదయా, కుక్క నాకడం మంచిది కాదు, ప్రేమగా చూడు కుక్కని, పెంచు కాదటం లేదు. కానీ కుక్కతో నాకించుకోవడం, కుక్కని నోటిని కూడా నాకడం అటువంటి మంచి పనులు కావు, దూరంగా ఉంచడం అలవాటు చెయ్యండి. పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి కుక్కను పెంచుతున్న ఆయనకి వెంటనే అర్థం అవుతుంది కుక్కను దూరంగా ఉంచుదామని. కుక్కకి ఎలా అర్థం అవుతుంది? ఈయన 2వ రోజున కుక్క మీద పడితే దాని మూతి మీద కొట్టి దూరంగా ఉండన్నాడు అనుకోండి, అదేదో అప్పుడు వెళ్తుంది, మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ మీద కొట్టాడు. ఆయన ఒక నెల్లాళ్ల పాటు అలా కుక్కని మెల్లిగా కొట్టి దూరంగా ఉంచడం అలవాటు చేస్తే నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత కుక్కను అర్థం అవుతుంది.
ఓ యజమాని పూర్వంగా మీద పడడాన్ని అంగీకరించట్లేదు అని. ఒక కుక్కకి పెంచుకున్నవాడు చెప్పింది అర్థం అవడానికి నెల్లాళ్ళు పడితే, కోట్ల జన్మల నుంచి తను స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయిన మనసు, ఇంద్రియములను యాంత్రీకరించడానికి అలవాటు పడిపోయిన మనసు ఎట్లా మనం చెప్పినట్టుగానే వినడానికి ఇష్టపడుతుంది? ఇష్టపడదు. దానికి సహజంగా ఇష్టమైన పని ఏది అంటే, ఈ శరీరంతో మనసుతోటి ఇంద్రియములతోటి సుఖాన్ని అనుభవించమంటుంది. దానికి ధర్మచక్రంతో సంబంధం ఉంటుంది. భగవంతునితో వచ్చిన పెద్ద పేచీ ఎక్కడొస్తుందంటే, ఆయన అంటాడు, నేను ఈ భువనాన్ని ఎందుకు సృష్టించాను, ఈ భువనంలో భోగాలు ఎందుకు ఉంచాను, ఇన్ని చెట్లు పెట్టారు, ఇన్ని పక్షులు పెట్టారు, ఇన్ని కాయలు పెట్టారు, ఇన్ని పళ్ళు పెట్టారు, ఇన్ని మధుర పదార్థాలు పెట్టారు, నీకు ధర్మపత్నిని ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను, ఇవన్నీ ఎందుకు ఇచ్చాను? నువ్వు అనుభవించమనే ఇచ్చాను. కానీ నువ్వు అనుభవించే ముందు మాత్రం నేను ఒక నియమం చెప్తున్నాను. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో కర్మణ శరీరయాత్రాభిజతేన ప్రతిచ్ఛేద కర్మణ. నువ్వు అనుభవించు, కానీ నువ్వు అనుభవించేది కర్మచక్రంలో ఇమిడిందో. నీకున్న కర్మపాశములను విప్పేసి కర్మచక్రంలో ఇమడలేను. కర్మపాశములు తగులుకుని కట్టేస్తాయి. నేను ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. కర్మచక్రంలో ఇమిడి తీరాలి చేసేటటువంటి ప్రతి పని కూడా అట్లా ఇమడకపోతే అది నిన్ను పాడు చేస్తుందంటాడు. మనసుతో ఉన్న పెద్ద పీచి ఎక్కడ వస్తుందంటే, ఈ ధర్మచక్రం అధర్మచక్రం వదిలేసి ఇప్పటికది సంతోషంగా ఉంటుందా ఉండదా, అదొక్కటే ఆలోచించబడ్డది మనసు. మీకు నేను తేలిగ్గా అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇంత ప్రవచనం అయిపోయింది తర్వాత నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను ఏదో వస్తువు మరిచిపోయానండి కూర్చున్న చోట అంటే, అయ్యో తీసుకోండి, మీరు నాతో వచ్చి నేను కూర్చున్న గదిలోకి నన్ను పంపిస్తే, నేను అక్కడికి వెళ్ళిన వస్తువు తీసుకుంటున్నప్పుడు ఒక 10 తులాల గొలుసు ఒక్కటి బంగారంతో అక్కడ కనపడింది అనుకోండి. వెంటనే ఎవరో పడేసుకున్నారు 10 తులాల బంగారం గొలుసు ఉంది ఇక్కడ, ఇది తీసి జేబులో వేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు అనుమానించారు. ఎందుకంటే భగవద్గీత చెప్పడానికి వచ్చారు కదా, తీశాడు. కాబట్టి గొలుసు జేబులో వేసుకుందామని మొదటి ప్రతిపాదన ఎవరు తీసుకొస్తారంటే మనసు తీసుకొస్తారు. వెంటనే బుద్ధి ఏమంటుందంటే, దేనికి చెప్పినట్టు భగవద్గీతను దీనికోసం ఇది నిన్ను రక్షిస్తుందా ఈ బంగారం గొలుసు? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకు ఆయన కాపాడతాడు. ఈ గొలుసు పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చి, అయ్యా ఎవరో అక్కడ పడేసుకున్నారండి, అది ఎవరితో అడిగించి ఇళ్ళని చెప్పండి. శ్రద్ధ అనొక మాట, దీన్నే భగవద్గీతలో చాలా తరచుగా ఉపయోగిస్తాడు భగవానుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటూ ఉంటాడు. ఈ శ్రద్ధ అన్న మాటకి శంకరాచార్యులు వారు భాష్యం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటాడు. అప్పటికి కనపడినటువంటి దాన్ని అనుభవిస్తే, ఆ బంగారం గొలుసు జేబులో పడేసుకుంటే చాలా కలిసి వస్తుంది. దీన్ని జేబులో పడేసుకో, నువ్వు ఈ ధర్మం దేవుడు ఇవన్నీ పట్టు కూర్చుంటే అయినట్టు అంటుంది మనసు. తప్పు తప్పట్లా చెయ్యొద్దు అంటుంది బుద్ధి. ఇందులో మనస్సుని కానీ మీరు నిగ్రహించగలిగారనుకోండి, ఆ గొలుసు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మీరు మనసుని నిగ్రహించలేకపోయారనుకోండి, గురువు గారు చెప్పింది, శాస్త్రం చెప్పింది సత్యమన్న బుద్ధి బాగా ఏర్పడితే శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధ ఉన్నదా లేదా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, బయట ఎవరికి చూడటం కుదరదు. గొలుసు తీసి జేబులో వేసుకుంటాడు. మనసుకున్న లక్షణం ఏమిటంటే, ధర్మచక్రంలో విషయం ఇగుడుతోందా ఇవంతం లేదా దానికి అనవసరం. నువ్వు భోగం అనుభవించు, కన్ను సుఖపడితే దానికి చాలు. కంటికి ఇంపుగా ఉంది చూడు, అట్లా చూడకూడదు కదా, తప్పు కదా. భగవంతుడు కన్నిచ్చినందుక ఏది పడితే అది చూడమనే, అలా చూడకూడదు అంటుంది బుద్ధి. ఇలా పట్టు కూర్చుంటే అయినట్టు. కాసేపు చూడు సంతోషం అంటుంది మనసు. చెవితో ప్రతిదాన్ని వినమంటుంది, ఇట్లాంటివి వినకూడదు తప్పు అంటుంది బుద్ధి. ఇట్లా ధర్మచక్రం ఇప్పుడు కీర్తనలే వినాలి, ఇప్పుడు మంచి మాటలే వినాలంటే అయ్యే పని వదిలే అంటుంది మనసు.
ఇంద్రియములతోటి ఎప్పుడూ భోగం అనుభవించమంటుంది మనసు. అట్లా వద్దు, ధర్మచక్రంలో ఇమిడినటువంటి భోగాలు అనుభవించమంటుంది బుద్ధి. శరీరంతో ఎప్పుడూ సుఖాన్ని పొందమంటుంది మనసు. తప్పు, ఈ శరీరం శ్రమ పడాలి, ఇది భగవంతునికి పూజ చెయ్యాలి, ఈ శరీరంతో కొన్ని పుణ్యకార్యాలు చెయ్యాలి, ఇది నలుగుడు పడాలి. ఇది నలుగుడు పడితే తప్ప, భగవంతుడు ఇచ్చిన దాన్ని ముందు పెట్టుబడిగా పెడితే తప్ప నువ్వు ఆ మార్గంలో ముందుకు వెళ్ళలేవు. కాబట్టి కష్టపడు, నలుగుడు పడుంటుంది బుద్ధి. వద్దు, నేను సుఖపడతాను, ఈ తెల్లవారుజామున నిద్ర లేవడం, ఈ కన్నీళ్లు స్నానం చేయడం, ప్రతిరోజు తల స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, పూజ చేయడం, నిత్యకర్మ, ఇవన్నీ నా అవసరం. భోజనం చేయడం అంటే ఏదో చేసేస్తాను తప్ప మాట్లాడకుండా భోజనం చేయి, పరిశీలించి మాట్లాడకుండా భగవన్నామని చెప్పుకుంటూ యజ్ఞం చేసినట్టుగా భోజనం చేయాలి, ఉత్తరాపోసనం పట్టాలి, ఇవన్నీ చెప్పము. ఆకలేసి అన్నది. అంతేగాని ఇన్ని చెప్తే చాలా కష్టం, నా వల్ల కాదు అంటుంది మనసు. మనసు ఎప్పుడు సౌలభ్యాన్ని కోరుకుంటుంది, ధర్మచక్రం గురించి పట్టించుకోకుండా ఉంటుంది. ఇంద్రియములతోటి శరీరముతోటి సుఖాన్ని అనుభవించమని మాత్రమే ప్రబోధం చేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే కొన్ని కోట్ల జన్మలుగా మనసుకి ఏర్పడిపోయినటువంటి ఆ శిక్షణ దాన్ని అట్లా తయారు చేసేసి ఇప్పుడు ఆ మనసుని అకస్మాత్తుగా మారమంటే మారదు. భగవంతుడు భగవద్గీతలో మాట్లాడినప్పుడు కేవలం పుణ్యం, కేవలం పాపం, ఏకాదశి నాటికి వింటే మీకు పుణ్యం వచ్చేస్తుంది, ద్వాదశి నాటికి వింటే మీకు పుణ్యం వచ్చేస్తుంది అలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడేది చాలా ఆచరణాత్మకంగా మాట్లాడతాడు. నీ మనసుని నువ్వు గెలవగలవు. అభ్యాసీనతు కౌంతేయ, ఇంత బలం మనసుకి ఉన్నా అది ఇంద్రియాలను యాంత్రీకరించగలిగిన అంత శక్తివంతమైనటువంటి మనసుని కూడా నువ్వు లొంగ తీసుకుని నువ్వు చెప్పినట్టు నీ మనసు వినేటట్టుగా నువ్వు చెయ్యగలవు. ఆ శక్తి ఉన్నది. అయితే అభ్యాసీనతు కౌంతేయ, నువ్వు అభ్యాసం చెయ్యాలి. ప్రతిరోజు అది చేస్తే అదే మనసు నీ దారిలోకి వస్తుంది. ప్రతిరోజు నేను సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి ప్రదోష వేళలో దగ్గరున్న శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేస్తాను. ఏది ఏమైపోయి ఇక ఈ రోజు నుంచి ఇది నాకు జీవితంలో నియమం. అన్నం తినడం ఎలాగో, పలహారం చేయడం ఎలాగో, స్నానం చేయడం ఎలాగో, పడుకోవడం ఎలాగో, సాయంకాలం 6:30 శివలింగ దర్శనం నా జీవితంలో అంత నియమం అని మీరు పెట్టుకున్నారనుకోండి. 2 రోజులు సరదా పడుతుంది. 3వ రోజు ఇది ఎక్కడ గొడవ, 6:30కి శివలింగ దర్శనం ఏమిటి, శివాలయం ఏంటి, ఏదో వస్తుంటే కాసేపు చూడనివ్వు, ఎవరో వస్తే మాట్లాడినివ్వు, 6 అయ్యేటప్పటికి స్నానం చేయాలి, ఆ శివాలయానికి వెళ్ళాలి, ఎందుకు పెట్టుకున్నాను ఈ నియమం అని ప్రతిఘటిస్తుంది. ఒక 20 రోజులు పోయిన తర్వాత అదే జ్ఞాపకానికి చేస్తే 6:30 అవుతోంది, శివాలయానికి వెళ్ళాలి, ఆ భజంతం గంటలు వినాలి, అక్కడ ప్రవచనం అవుతోంది, కొంచెం తొందరగా వెళ్ళి వినాలి. ఆ ప్రవచనం వింటే ఏదో నాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి, నేను వెళ్ళాలి ప్రవచనానికి, సంగీతం వినాలి, నేను ఆ శివలింగ దర్శనం చెయ్యాలి, ఆ నామాలు వినాలి అని ఆ మనసే మిమ్మల్ని శివాలయానికి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తుంది. అంటే మనసుని అభ్యాసము చేత గెలవాలి. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనసుకి పసిపిల్లాడికి తేడా ఉండదు. పసిపిల్లవాడు చూడండి, కత్తి పట్టుకుంటాడు, కత్తెర పట్టుకుంటాడు, పువ్వు పట్టుకుంటాడు. అమ్మాయి ఏం చేస్తుందంటే వాడు కత్తెర పట్టుకున్నా, కత్తి పట్టుకున్నా, కత్తిపీట పట్టుకున్నా ప్రమాదం అని వాడిని పట్టుకోకుండా ఉండేటట్టుగా చూడడానికి వాడికి చిన్న మల్లెపూల పిట్టోటిచ్చి ఆ దండ ముక్క ఒకటిచ్చి దీంతో ఆడుకోండి. వాడు కాసేపు చూస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, దాన్ని కలుగుతాడు. కాసేపు అయిన తర్వాత వాడికి అర్థం అవుతుంది, అమ్మ నన్ను ఏమార్చి ఈ మల్లెపూల దండ ముక్క ఇచ్చి నేను మరిచిపోయి దీంతో ఆడుకునేటట్టు చేసిందని వాడు దాన్ని లారేసి ఏడుస్తాడు. అమ్మ వాడిని ఎత్తుకుని లాగించి ఓ వంకాయ చేతిలో పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ వాడు వంకాయతో ఆడుకుంటాడు. పసిపిల్లాంటి తల్లి ఎలా ఏమారుస్తుందో నువ్వు కూడా నీ జీవితాన్ని తరింప చెయ్యాలని అనుకుంటూ
84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేని ఔన్నత్యము కలిగిన మనుష్య జన్మని ఇచ్చాను కాబట్టి దీనితో నువ్వు తరించాలని అనుకుంటే నువ్వు చెయ్యవలసినది దీని మీద నీళ్లు పోయడం వల్ల మాత్రమే ఉపయోగం ఉండదు. పుట్ట మీద కొడితే పావును సాగులు పుట్ట తవ్వి లోపల పట్టాలి. నువ్వు మనసు నిగ్రహించాలి. ఆ మనసుకి పసిపిల్లవాడికి తల్లి ఇచ్చినట్టుగా ఆలంబనం ఇవ్వాలి. ఆలంబనం ఇవ్వడం అంటే నేను కొన్నాళ్ళు ఒక నియమం పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు రామాయణంలో ఒక సర్గ చదువుతాను. ఆ సర్గ చదివేటప్పుడు ఏదో హేళగా చదవను. రామాయణంలో ప్రతిరోజు ఒక సర్గ, అంతకన్నా ఎక్కువ చదవను. ఒకే ఒక సర్గ చదువుతాను. చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని నాకు నచ్చింది ఒక కాగితం మీద రాస్తాను. అది మీరు నియమం పెట్టుకున్నారనుకోండి. మీరు ఒక సర్గ చదివేసిన తర్వాత మీకు ఆ సర్గలో కొన్ని అనుమానాలు వస్తాయి. మీ మనసుని హత్తుకున్న విషయాలు ఉంటాయి. సర్గ చదవడం అయిపోయిన తర్వాత కూడా మనసు ఆ సర్గ గురించి ఆలోచిస్తుంది. మీరు 24,000 శ్లోకాలు రామాయణంలో ఉన్న సర్గలు అన్నీ చదివేశారనుకోండి, మీకు రామాయణం మీద కొంత అధికారం, అందులో కొన్ని అనుమానాలు వస్తాయి. అప్పుడు ఎవరైనా పెద్దలు కనపడినప్పుడు ఒక్కసారి వారికి పరిప్రశ్న చేసి వారికి ఇబ్బంది కలగకుండా వారికి సమయం తీసుకొని నాకున్న అనుమానాలు చెప్పి నాకు రామాయణంలో ఈ అనుమానాలు ఉన్నాయని అడగాలని అనిపిస్తుంది. అంటే మనసు మిల్లిగా అటువైపు తిరిగి ఈ తపస్సు ఇది నువ్వు చేయకపోతే మనసు తనంత తానుగా చేసేది మాత్రము ఒక్కటే. ఎక్కడ బయలుదేరినా శోకములకు వెళ్ళిపోతుంది. దాని చిట్ట చివరి స్థానం ఏది అంటే శోకం. ఏడవడానికి కారణాలని చెప్తుంది. అదే భగవద్గీతలోనే చెప్తూ జాయతో విషయా పుంసః సంగత్ శేషోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మీరు ఏమీ దానికి శిక్షణ ఇచ్చి దానికి తగిన ఆలంబనం ఇవ్వలేదనుకోండి, అది తనంత తానుగా ఏం చేస్తుంది అంటే ధ్యాయతో విషయాలు కంటితో చూడవలసిన వాటిని, చెవితో వినవలసిన వాటిని, ముక్కుతో వాసన చూడవలసిన వాటిని, నాలుకతో రుచి చూడవలసిన వాటిని, చర్మంతో ముట్టుకోవలసిన వాటిని అయ్యి ఈ 5 జ్ఞానేంద్రియాలతో అనుభవించవలసిన విషయోభోగముల గురించి ఆలోచిస్తుంది. అది ఎక్కడో ఒక చోట కోరికగా మారుతుంది. ఆ కోరిక తీవ్రమవుతుంది. అది కర్మచక్రంలో ఇవిడిందా ఇవ్వడలేదా గమ్మతం లేదు. ఆ కోరిక తీరిందా సంతోషపడుతుంది, తీరలేదా ఎవరో ఒకళ్ళని కారణంగా వెతుకుతుంది. వీళ్ళ వల్ల నాకు ఈ కోరిక తీరలేదు, వాళ్ళ మీద కోపం పెట్టుకుంటుంది. ఆ కోపం ఎంత పాపమైనా యుద్ధ పాపం కుర్యాంతః యుద్ధో అజ్ఞాత్కురునపి యుద్ధం భూషయామాచారం సాధూన దీక్షిపేత్య యస్య ప్రతితం క్రోధం సమయైవ నిరస్య యథోరగస్త్వం జీర్ణాం సమయూషముచ్యతే సన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ పూజా కోపముత్తికం నిరుద్ధం మహాత్మానోతి సమగ్ని నివాసాయ. కోపం ఒకసారి పెరిగిపోయింది అనుకోండి, అది ఎక్కడి నుంచో రాదు, కాకినాడ నుంచి నేనొచ్చినట్టు రాదు, నాలో వచ్చేస్తుంది. అది ఆవహించేసింది అనుకోండి, రాక్షసుడైపోతాడు. పెద్దలని కూడా చూడకుండా చంపేసే వరకు వెళ్ళిపోదు. ఆ తర్వాత జీవితాంతం కారాగారంలో కూర్చొని శోకిస్తూ ఉంటాడు. తొందరపడి కోపానికి వశపడిపోయి చేయరాని తప్పు చేసి జీవితాంతం విచారించే వాళ్ళు ఎందరో కనపడతారు. దానికి కారణం మనసు ఒకసారి ఒక విషయం మీద లగ్నమైపోతే కోరిక, క్రోధం, వివేకాన్ని కోల్పోవడం, బుద్ధి నశించిపోవడం, శక్తి చివరికి శోకానికి గురిపోవడం. కోరిక తీరినా శక్తి నశిస్తుంది, క్రోధం వల్ల శక్తి నశిస్తుంది. ఒకటి హితశత్రువు అంటే ప్రేమగా ఉన్నట్లు కనపడి పాడు చేస్తుంది, ఒకటి హితశత్రువు కోపం శత్రువుగా కనపడి శత్రువుగానే పాడు చేస్తుంది. నీ అంత నువ్వుగా నీ మనసుని వశం చేసుకోవడం నీకు చేత కాకపోతే, నీ మనసుకి ఆలంబనం ఇవ్వడం చేత కాకపోతే, నీ జీవితంలో మిగిలినవి ఎన్ని సాధించావన్న దానికన్నా నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోయావన్నది మాత్రం పరమసత్యం. ఎందుకు చేతన అంటే ఎప్పుడూ దుఃఖములకు లోనైపోతూ ఉంటాడు. అట్లా కాకుండా
మీరు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఏది చెయ్యాలో కూడా గీతలో భగవానుడు పరిష్కారాలు సూచించాడు. కేవలం సమస్య ఒక్కటి చెప్పి ఈ మనసు ఇంత బలమైనదయా దీన్ని నిగ్రహించలేనని చెప్పి విడిచిపెట్టడం, దాన్ని ఎట్లా వశం చేసుకోవాలో దానికి తగినటువంటి పరిష్కారములు భగవద్గీతలో చెప్తారు. అందుకే భగవద్గీత ప్రతి నిత్యము కూడా చదువుకుని దాంట్లో ఉన్న ప్రతిపాదింపబడిన విషయాన్ని మనం అనుష్ఠిస్తున్నామా లేదా, ఆ కోణంలో మనం ఏమైనా చేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవలసినటువంటి, మనం అనుష్ఠించవలసిన శాస్త్రం భగవద్గీత. అంతేకాని అది కేవలం విని విడిచిపెట్టవలసినటువంటిది కాదు. ఆయన దానికి తపస్సుని పరిష్కారంగా ప్రతిపాదించాడు. తపస్సు చెయ్యి అన్నాడు. తపస్సు అంటే సర్వసాధారణంగా మనందరం తపస్సు అన్న మాటకి అర్థం ఏం చెప్తామంటే అన్నిటినీ విడిచిపెట్టి ఏకీకారుణ్యంలోకి ప్రవేశించి ఓ కుటీరాన్ని నిర్మించుకొని అందులో కూర్చుని జపతపాదులు చెయ్యడం తపస్సు అంటాం. కానీ భగవద్గీతలో మీరు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తపస్సుని ఆలోచిస్తే ఆయన అట్లా కష్టమైనటువంటి మార్గాన్ని చెప్పలేదు. నిత్య జీవితంలో మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం చేసుకుంటూ, మీరు కుటుంబంలో ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోనే ఉంటూ, మీరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించి మనశ్శాంతిని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని ఆయన ప్రతిపాదించాడు. అందుకని భగవద్గీత అనుష్ఠానం చేయవలసినటువంటి శాస్త్రమైంది. ఆ తపస్సుని ఆయన 3 విధాలుగా చెప్పాడు. శరీరంతో చేయవలసిన తపస్సు, వాక్కుతో చేయవలసిన తపస్సు, మనసుతో చేయవలసిన తపస్సు. ఈ 3 రకాలైన తపస్సు చెయ్యడము నీకు అలవాటైతే నీవు ఎప్పుడూ పరమ ప్రశాంతంగా ఉంటావు. తపస్సు అంటే ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోవడం అని నువ్వు అనుకో. శరీరముతో చేయవలసిన తపస్సు ఏది అంటే ఆయన అన్నాడు, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మాధ్యవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తపోచ్యతే అన్నాడు. శరీరముతో తపస్సు చేయుట అన్న మాట అర్థమేమి? దేవతలను పూజించడం అలవాటు చేసుకో. దేవతల యొక్క అనుగ్రహం చేత వర్షం పడతారు. ఆ వర్షము వలన అన్నం పుడతారు. ఆ అన్నం తిని ఆకలిని తీర్చుకుని నువ్వు బలం పొందుతున్నావు. ఈ వర్షం పడడానికి కారణమైన దేవతలకు నువ్వు తిరిగి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం నీకుంది. అసలు పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే కృతజ్ఞత చెప్పు. ఎందుకనంటే మీరందరూ బాగా చదువుకున్నవారు, ప్రాజ్ఞులు కాబట్టి మీకు చెప్పడం చాలా తేలిగా ఒక్క మాటలో చెప్పేయచ్చు. మీరు ఎన్ని సుఖాలున్నాయి అని చెప్పండి ప్రపంచంలో. ఆ సుఖాలన్నీ కూడా 5 మీదే ఆధారపడతాయి. 6వ దాని మీద సుఖం కానీ దుఃఖం కానీ ఉంటుంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 మీదే సుఖాలన్నీ ఆధారపడతాయి. దుఃఖాలన్నీ 5 మీదే ఆధారపడతాయి. ఈ 5 కానీ లేవనుకోండి, సుఖ దుఃఖాలు లేవు. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తాను, మీకు తెలుసుకున్నాను. రేపు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మనుష్యులందరికీ కూడా జ్ఞానేంద్రియములు పనిచెయ్యవు, ఉంటాయి, పని చెయ్యవు అని భగవంతుడిని నిర్ణయం చేశాడు అనుకోండి. కన్ను ఉంటుంది, చూడదు. కన్ను ఉంటుంది, చూడదు. మీ ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి గారు వచ్చి నించున్నారు అనుకోండి, మీకేం కనపడుతుంది? ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చి నించున్నారు అనుకోండి, మీకు ఎందుకు దుఃఖం? ఏం కనపడుతుంది? మీ చెవి దగ్గరికి వచ్చి సరస్వతీదేవి వీణ వాయించింది అనుకోండి, మీకు ఏమిటి సుఖం? ఏం వినపడింది? పిడుగు పడింది అనుకోండి, ఏమిటి బెంగ? ఏం వినపడుతుంది? ముక్కు దగ్గరికి కుక్క కళేబరం నుంచి వాసన వచ్చింది అనుకోండి, ఏం తెలుస్తుంది? మల్లెపూల చెట్టు నుంచి వాసన వస్తే ఏం తెలుస్తుంది? చర్మం మీద నిప్పు పెట్టారనుకోండి తెలియదు. చందనం రాశారనుకోండి తెలియదు. నాలుక మీద లడ్డు తీసుకొచ్చి పెట్టారనుకోండి తెలియదు. పూజ తీసుకొచ్చి వేశారనుకోండి తెలియదు. ఇప్పుడు సుఖాలన్నీ దీని మీద ఆధారపడ్డాయి. ఒక్క కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 మీద. ఈ 5 పని చేయడం ఆగిపోతే సుఖాలన్నీ అయిపోయాయి, దుఃఖాలన్నీ అయిపోయాయి. ఈ 5 పని చేస్తున్నంత కాలమే ఇన్ని సుఖాలు ఉన్నాయి. ఈ 5టిని అడ్డు పెట్టే మనసు మార్చి మార్చి సుఖాలని అనుభవిస్తున్నాం.
కాసేపు కంటితో, విసిగెత్తిపోతే చెవితో, చెవితో విసిగెత్తిపోతే ముక్కుతో, ముక్కుతో విసిగెత్తిపోతే నాలుకతో, మార్చి మార్చి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ఇప్పుడు పూజ అన్న మాటకు అర్థం ఏంటి? ఎందుకు భగవానుడు దేవ అని ప్రారంభం చేశాడు తపస్సు అంటే, నిద్ర లేవగానే ఈశ్వర మీరు నాకు ఈ కన్ను ఇచ్చారు, ఈ కన్ను నేను నిర్మించుకోలేదు, ఇది మీరు నిర్మించి పెట్టారు నాకు మా అమ్మ కడుపులో ఉన్నాడు, ఈ కంటికి చూసే శక్తి మీరిచ్చారు, ఈ కన్ను పగటి పూట నేను చూసి వాడుకోగా పడలిపోయింది, పడలిపోతే ఇది తెరిచి ఉంటే ప్రమాదమని మూసుకునేటట్టు కనురెప్ప పెట్టారు. లోపల పడిపోయినటువంటి మలినములన్నీ మెత్తగా అయిపోయి పిసికట్టి ఆ కంటి కొలుపులోకి వచ్చేటట్టుగా చేశారు. తెల్లవారేటప్పటికీ కన్ను మళ్ళీ ఉత్సాహంగా పనిచేసేటట్టు చేశారు. ఈశ్వర మీరు నాకు కన్నిచ్చినందుకు, చూడడానికి అవకాశం ఇచ్చినందుకు, పడలిపోతే నిద్ర పట్టించినందుకు, తెల్లవారేటప్పటికి మళ్ళీ దాన్ని సిద్ధం చేసినందుకు నీకు నేను కృతజ్ఞత చెప్పాలనుకోవాలి. ఇంత ఉపన్యాసం చెప్పలేదు. ఉందంటే దీపం, దాని వెలుగులో అన్నీ చూస్తున్నాను కాబట్టి మీ దగ్గర దీపం పెడతాను. అందుకు దీపం పెడతాను. ఈశ్వరుడికి దీపం పెట్టడం ఎందుకు అంటే ఆయనే పెద్ద వెలుగు, వెలుగులకు వెలుగు ఆయన. అంతంత్ర సూర్యోభాతి చంద్రతారకం దేవా విద్యుతో భాంతి విగోయమస్తే తమేవ భంగమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటే ఉపనిషత్తు. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుని అలోకంబుకు పెంచి కటి కామలయం వండే కాకృతి విలువ అతని వేసి ఉన్నంటారు పోతన గారు. సృష్టి అంతా ఆగిపోయి మహాప్రలయంలో సూర్యచంద్రుడు గమనం ఆగిపోయినా కూడా స్వయంగా వెలిగేవాడు పరమాత్మ. ఆయనకి దీపం ఎందుకు? దీపం ఎందుకు పెడుతున్నామంటే మనకి కన్నిచ్చినందుకు కృతజ్ఞత ఆయనకి చెప్తున్నాం. కృతజ్ఞత ఉండవలసింది మనకి ఒక్కడికి. కృతజ్ఞో నాస్తి రిక్తుతి, కృతజ్ఞుని ఎవ్వరూ క్షమించరు. కృతజ్ఞత ఎక్కడ మొదలవ్వాలంటే అసలు ముందు ఇంద్రియములు ఇచ్చిన వాడి దగ్గర మొదలవ్వాలి. అందుకని కన్నిచ్చాడు కాబట్టి దీపం పెడుతున్నాడు. చర్మాన్ని ఇచ్చి స్పర్శనిచ్చాడు కాబట్టి ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తున్నాడు. ఆయన మొక్కు ఇచ్చి వాసన చూడటానికి నీ వాసనలు చూసి సంతోషిస్తున్నాను కాబట్టి ధూపం వేస్తున్నాడు. ఇన్ని తిని సంతోషించడానికి నాలుగు ఇచ్చాడు కాబట్టి ఆయనకి నైవేద్యం పెడుతున్నాడు. ఆయన ఇన్ని శబ్దాలు విని సంతోషించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయనకి పువ్వును పూర్తి చేస్తున్నారు. ఈ 5 పూజలో వాడడానికి కారణం పంచ సంఖ్యోపచారిణి అంటారు లలితా సహస్రాల్లో. 5 అంకె మీద ఉపచారాలు ఎందుకు చేస్తారు అంటే 5 ఇంద్రియములను ఆవహించి ఇన్ని కోట్ల సుఖాలున్నాయి. ఇవన్నీ ఆయన 5 ఇంద్రియముల ద్వారా ఇస్తున్నాడు ఇష్టాలు. అందుకని ఏవా నువ్వు ఈ భావనతో కృతజ్ఞతతో భగవంతుడికి పూజ చేయగలిగింది అది తపస్సు. నువ్వు ఎంతసేపు చేశావన్నది కాదు నాకు, ఏ భావనతో చేస్తున్నావన్నది నాకు అవసరం. భావనామాత్ర సంకృష్టాయి నమోదమ. నీకు నిజంగా నా మీద కృతజ్ఞత ఉందా? ఈ కన్నిచ్చిన వాడిని నీకు గుర్తుందా? ఈ కన్ను పడలిపోతే నిద్ర పట్టించిన వాడిని నేనని గుర్తుందా? ఈ కంటికి శక్తి నేనని నీకు గుర్తుందా? గుర్తుండి దీపం పెట్టి నిజంగా నువ్వు నా ముందు కృతజ్ఞత చెప్తే నేను ఎంతో సంతోషిస్తాను. అంతకన్నా నువ్వు నాకు ఇవ్వగలిగినది ఏదీ లేదు. నాకు ఆ మనసుతో కృతజ్ఞత చెప్పు, నేను సంతోషిస్తాను. అందుకే నైవేద్యం ఏం పెట్టారు కాదు, ఎలా పెట్టారన్నది ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమేప్యాం ప్రయచ్చతి అంటారు గీతం. ఇది అంటే ప్రేమ. నువ్వు ఆ ప్రేమతో నాకు ఏం పెట్టు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను సృష్టించనిది ఏది నువ్వు నాకు తెచ్చి ఇవ్వగలవు? నేను సృష్టించని ఏమిటని నువ్వు తెస్తావు? అది నేను సృష్టించాడు. నువ్వు నాకు ఇచ్చేటప్పుడు ప్రేమతో ఈ చాలు. అందుకని దేవ గురు, గురువు అంటే కళ్ళ ముందు నడిచేటటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపం. బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. ఇతం పూర్వం లేని భక్తిని గురువు తన వాక్కుల చేత సృష్టిస్తున్నాడు. అప్పుడప్పుడు భక్తి దెబ్బతింటుంది. ఏదో కష్టం వచ్చిందనుకోండి, ఇంత చేశాను భగవంతుడు నాకు చేయలేదని భక్తి ఆవిర్యవుతుంది. అప్పుడు మళ్ళీ మంచి మాటలతో రక్షించి ఆ దీపం నిధనమైపోకుండా కాపాడేవాడు విష్ణు స్వరూపమై గురువు. అజ్ఞానమును లయం చేసి జ్ఞానము ద్వారా మోక్షము పొందేటట్టు చేసేవాడు గురువు.
అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు గారికి నువ్వేమి ఇస్తావు? గురువు గారికి నేను ఇచ్చానండి అన్న మాట లోకంలో ఉంటుంది. ఎందుకనంటే గురువు ఆకాశం అంత పెరిగిపోయిన వాడు, ఆయన నిత్యతృప్తి. నిత్యతృప్తి కలిగిన గురువుకి పరబ్రహ్మానికి నువ్వేమి ఇస్తావు? ఇవ్వడానికి ఏం కుట్టదు. ఆయనకి ఇవ్వగలిగింది ఒక్కటే, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అహంకార స్థానమైన శిరస్సు 11టిని కలిపి కైమోక్షి ఆయన ముందు నిలబడి నమస్కరించడమే. అంతకన్నా అంజలి ఘటించద భుజురాత్మయమణి సర్వం భుజింతామణి అంటూ రుక్మిణీదేవి భాగవతంలో రుక్మిణి కళ్యాణం. మీకు ఇంతకన్నా నేనేం చెయ్యలేనండి. అంజలి ఘటించద భూతురాత్మయమణి, మీరేం కోరుకోరు, నాకు ఇది కావాలన్న కోరిక మీకు లేదు. మీరు అటువంటి మీకు నేను చెయ్యగలిగింది నమస్కారం అంటే అది శరీరంతో చెయ్యాలి. పూజ శరీరంతో చెయ్యాలి. దీపం వేయడం, ఒత్తి వేయడం మనసులో భావన. దీపం వేసేటప్పుడు శరీరంతో చెయ్యాలి, నమస్కారం శరీరంతో చెయ్యాలి. గురు జన్మ అంటే ఒకలా పుట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసి సముద్రం శాస్త్రాన్ని ఔపోసన పట్టి లోపల జ్ఞానాన్ని నిలుపుకుని జ్ఞానానవ ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః రగులుతున్న అగ్నిపర్వతంలా లోపల జ్ఞానము చేత జ్వలించేటటువంటి మహాత్ములు ఉంటారే వాళ్ళు అటువంటి ప్రాజ్ఞ పూజనం. పెద్దలై బాగా తెలిసినటువంటి వారు, భగవంతుని గురించి అనుష్ఠించేటటువంటి వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పూజించుగా. వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం. వాళ్ళు శరీరంతో ఉన్నంత కాలమే కదా మంచి మాటలు వినపడతాయి. వాళ్ళు శరీరం వదిలిపెట్టేసినప్పుడు శరీరం నేను కాదని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు దాని గురించి బెంగ పెట్టుకోరు. నయనం అది ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు. కాబట్టి అది వాళ్ళకి తెలుసు. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, వారు బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఉన్నారు. సోజ్ఞానపశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాషసే కథాసూర 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 నాను సూచంతి పండిత అంటూ గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు. వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని విహ్నాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సవ్యాతి నవాని దే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనంజరా తదా దేహాంతరం ప్రాప్తి నీరస్తం అనుముచ్యంతి నైనం కిందంతి శస్త్రాన్ని నైనం కాటి పావత రచైనం వేదయంత్యాం పునఃశోషేది మారుత. శరీరం పడిపోయి తీరుతుంది, ఆత్మ పడిపోదు. నేను ఆత్మ అని తెలుసుకున్న విద్వాంసుడెవరో అటువంటి ఆయన శరీరముతో ఎంతకాలం ఉంటారో అంతకాలమే ఆ మంచి మాట వినపడుతుంది. ఆయనకి భయం లేదు, మృత్యు భయం. ఎందుకంటే శరీరం ఎప్పుడో పడిపోయి తీరుతుందని ఆయనకి తెలుసు. అందుకని పడిపోతుంటే ఆయన చొక్కా విప్పుతున్నంత సాక్షిగా శరీరాన్ని వదులుతాడు. కానీ ఆయన శరీరం పడిపోతే నష్టం ఆయనకి కాదు, గురువుకి కాదు, శిష్యుడికి. అని చెప్పేవాడు ఎవరు? శరీరం ఉంటేనే మాట్లాడతాడు గురువు గారు. శరీరం వదిలిపెట్టేసాక గురువు ఎలా మాట్లాడతారు? అందుకని శరీరంలో గురువు గారు ఉండేటట్టుగా చూసుకోవడానికి ఆ శరీరం బడలిపోకుండా కాపాడుకుంటారు శిష్యులు. అది దేహ శుశ్రూష, స్థాన శుశ్రూష. వారు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతారు. వారు చెప్పిన విషయాలు ఎప్పుడూ మనసులో జ్ఞాపకం పెట్టుకుంటారు. అంత కష్టపడి మనకి చెప్పారు, మనం గుర్తుంచుకోవాలి. అది ఆత్మశుశ్రూష. అట్లా దేవ నిజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం ఎప్పుడు భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి ఉపకరణం ఈ శరీరం. ఇది ఉన్నంత కాలమే ధర్మం చెయ్యగలం. ఇప్పుడు మీరు ఈ సభ పెట్టారు, ఓ కుక్క పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది అనుకోండి, మీరు కళ్ళతో ఆ కుక్కని బయటకు కొట్టేస్తారు. మనుష్య శరీరం ఉంది కాబట్టి కుర్చీలు వేసి కూర్చోబెడతాం. అంటే ఈ శరీరం అంత గొప్పది. ఒక ఆవు తన పాలతో తాను శివలింగాన్ని అభిషేకించదు. ఆ పాలతో మనుష్యుడు అభిషేకించి ఉత్తమ లోకాలు పొందుతాడు. మారేడు చెట్టు తన దళంతో తాను పూజ చేయదు, దళం తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. ఈ శరీరం ఉన్నందుకు మాట మాట్లాడగలడు. 84 లక్షల జీవరాశులలో మాట ఉన్నది మనిషికి ఒక్కడికి.
ఇన్ని అపూర్వమైనటువంటి విషయాలు శరీరంతో ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ప్రాజ్ఞభూజనం శౌచం, దీన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, దీనితో పాటు మనసు కూడా శుభ్రంగా ఉండాలి. అంటే ఎప్పుడూ ప్రశాంతంగా మంచి ఆలోచనలతో ఉండాలంటే మంచి గ్రంథములు చదువుతూ ఉండాలి, మంచి మంచి ప్రసంగాలు వింటూ ఉండాలి, మంచి సంగీతం వింటూ ఉండాలి, మంచి విషయాలు చూస్తూ ఉండాలి. మీరు నోటితో ఏది తిన్నారో అది ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. నేను తినకూడదని ఒకటి తిన్నాననుకోండి, ఇవాళ నా ఆరోగ్యం పాడవుతుంది. మీరు కంటితో చూడకూడదని చూశారనుకోండి, దాని ప్రభావం ఒక జీవితాన్నే పాడు చేయొచ్చు. ఎంత జాగ్రత్తగా ఉండాలనుకోండి. చెవితో ఏది లోపలికి వెడుతోందో అది మనసుని పాడు చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా కంటితో చూడవలసినది మాత్రమే చూడటం. పూజ ఎందుకు చేయడము అంటే ఇది ఈశ్వరుడు ఇచ్చాడు, ఎట్లా పడితే అట్లా వాడటానికి కాదు. నేను ఒక చరవాణి కొనుక్కున్నాను అనుకోండి, సెల్ ఫోన్. ఈ కొనుక్కున్నాను కదా అని నేను అమెరికాలో ఉన్న నా బంధువులందరితో ప్రతిరోజు 2 గంటలు మాట్లాడితే 30 రోజులు అయిపోయిన తర్వాత తిరిగో ఇంతమందితో ఇన్ని మాట్లాడానని చెప్పి కొన్ని వేల బిల్లు. అదేంటి ఎవరు గుర్తొచ్చారు, నేను ఎవరితో మాట్లాడాను మీరు చూశారంటే, మీరు ఎన్ని గంటల 8 నిమిషాలు ఎవరితో మాట్లాడారో వాళ్ళు చూసుకొచ్చి చూపిస్తారు. ఇదిగో మీరు మాట్లాడారు. మీరు పక్కన లేకపోయినా మీరు చరవాణిలో ఎవరితో మాట్లాడారు కనిపెట్టి మీ దగ్గర బిల్లు వసూలు చేయగలిగిన సమర్థత మీరు పెట్టుకున్న వ్యవస్థలోనే ఉన్నప్పుడు ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడు దీన్ని సద్వినియోగం చేస్తున్నారో చేయలేదో చూడలేదంత అసమర్థుడా. ఆయన చూస్తాం మళ్ళీ నీకు ఎందుకు ఇవ్వాలి అలాంటి శరీరం, నేను కుక్క ఎందుకు చేయకూడదు, పిల్లి ఎందుకు చేయకూడదు, ఈ శరీరం ఎందుకు ఇవ్వాలి మళ్ళీ నీకు, మళ్ళీ నీకు ఎందుకు మాట, ఎందుకు ఈ శరీరం అని అడిగితే దానికి జవాబు చెప్పుకోవాలి కదా మనం. అంతటని ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు కదా అని నా ఇష్టం వచ్చినవన్నీ చూస్తే అందుకు నీకు కన్నిచ్చింది, అందుకు నీకు మంచి జన్మ. ఎందుకురా నీకు నోరు ఇచ్చేది, ఏం మాట్లాడావు, ఏ మంచి మాట మాట్లాడావు, ఎప్పుడు చూపుడు ఇలా చూపించి మాట్లాడకూడని మాటలే, దానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా ఇవ్వను అంటే అది భయం. భక్తి వీడికి భయం లేదు, భక్తి లేదంటూ. కాబట్టి దేవ గురు ద్విజ ప్రాజ్ఞపూజనం శౌచం ఆర్జవం. మనసులో ఏ ఆలోచన వస్తుందో నేను అది మాట్లాడుతున్నానా, ఒక మాట ఇస్తే అయ్యో నేను ఈ మాట ఇచ్చాను, ఆ మాటకి నిలబడాలి, నేను కష్టమైన సుఖమైన నేను అన్న పని పూర్తి చెయ్యాలని నిలబడే ప్రయత్నం చేస్తున్నానా, అట్లా చేయకపోతే ఇక్కడే ఉండి ఈశ్వరుడు సమస్తం చూస్తూ ఉంటాడు. ఎంతమందితో ఎన్ని అబద్ధాలు, మీకెందుకు చేసేస్తాను, మీకెందుకు వచ్చేస్తానని, తర్వాత నేను రాలేనని ఎన్ని అబద్ధాలు. ఓసారి మాటిస్తే మాటకి కట్టుబడి నిలబడ్డావా, ఆయన చూడ తప్పు రాలేకపోతే రాలేనని చెప్తాను, వస్తానంటే వస్తానని చెప్పి వెళ్ళాను అని నీకు నువ్వు ఈశ్వరుడికి సాక్షిగా కట్టుబడగలవా. అలా చెయ్యగలిగితే శారీరం తపముచ్యతే. ఆయన ఎక్కడికో అడవిలోకి వెళ్ళి కూర్చోమని కృష్ణుడు చెప్పలేదు. నిత్య జీవితంలో నువ్వు తపస్సు చేయడానికి వీలుగా నీ శరీరాన్ని వాడుకోవడం నేర్చుకో. నువ్వు దీనితో అలా కృతజ్ఞత నిజంగా భగవంతుడి దగ్గర కూర్చుని దీపం పెట్టినప్పుడు ఒక్క క్షణంతో ఆయనకి నమస్కారం చేస్తే తపస్సు. నువ్వు అట్లా ఆయనకి పువ్వులు వేయగలిగితే తపస్సు. నువ్వు అట్లా పెద్దల్ని సేవించగలిగితే తపస్సు. నువ్వు అట్లా పెద్దలకి నమస్కారం చేయగలిగితే తపస్సు. అహంకారం విడిచిపెట్టి అటువంటి వారు ఒక చోటికి వెళ్ళి అక్కడ ఉన్న గదిని ఓడ్చగలవా. శేఖరేశ్వర సరస్వామి మహాస్వామి వంటి మహాపురుషులు నివసించినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ గది తొడవగలవా. నేనింతటి వాణ్ణి అన్న అహంకారాన్ని విడిచిపెట్టేసి వారి ముందు నేను ఎంతటి వాణ్ణి, శరీరం దాని కొరకు ఉపయోగపడాలని వారి ముందు కర్ర పడిపోయినట్టు పడిపోగలవా. ఇంతకన్నా ఇంకా కింద పడడానికి అవకాశం లేదు, అంత పడిపోయిన వాడిని నన్ను పైకెత్తండి అని చెప్పి అహంకారం అన్న పట్టు వదిలేస్తే కర్ర పడిపోయినట్టు శరీరాన్ని భూమి మీద పడిపోయేటట్టు నమస్కారం పెట్టగలవా. కర్రని పైపట్టున్నంతసేపు పడదు, అహంకారం పట్టినంతసేపు నువ్వు పెద్దల ముందు పడలేదు. ప్రణిపాతం చేయగలవా, విమానం రాగలవా. ఇట్లా నువ్వు ఎక్కడ ఎలా ఉంటావో అలా ఉండగలిగితే, నీ శరీరం అలా ప్రవర్తించగలిగితే, కనీసం నెలకి ఒక్కసారి ఒక్క దేవాలయంలో నువ్వు సాష్టాంగం చేయగలిగితే, ఈశ్వరుడు శరీరం ఇచ్చినందుకు దాన్ని అంతటి ఈశ్వరుడు నేల మీద పడేసి నమస్కరించగలిగితే,
శారీరం తపవిచ్యతే. శరీరంలో తపస్సు చేశావు. ఇది నువ్వు రోజూ చేయడం మొదలు పెడితే, అభ్యాసం చేస్తే, అభ్యాసైనచుకోంకేయ మనసు వెళ్ళిపోతుంది. శరీరాన్ని వాడడం మొదలు పెడితే దేనిలో మనసుందో ఆ మనసు లొంగాలి అంటే ఈ శరీరాన్ని నువ్వు మొట్టమొదట ఈశ్వరుడిచ్చిన దాన్ని పెట్టుబడిగా వాడటం మొదలు పెట్టాలి. నేను వ్యాపారం మొదలెట్టాను అనుకోండి, ముందు నా దగ్గర ఉన్న ₹1,00,000 పెట్టుబడి పెడితే ఎదుటివాడి నమ్మి పెట్టుబడి పెడతాడు. నేను ఏమీ పెట్టానంటే మీరు పెట్టానంటే నమ్మడం. ముందు నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలి, పెట్టి నమస్కారం చెయ్యాలి. ఇది ఈశ్వరుడిచ్చింది, ఇది నాది కాదు. అనుభవం ఎన్ని శరీరాలు ఉన్నాయి, నాకు ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి ప్రదక్షిణం, ఇచ్చాడు కాబట్టి పూజ, ఇచ్చాడు కాబట్టి నమస్కారం, ఇచ్చాడు కాబట్టి పూజ, ఇచ్చాడు కాబట్టి పుస్తక పఠనం. ఇది ఆయన ఇచ్చిందాన్ని నేను శుభ్రంగా ఉంచుకోకపోతే ఆయన మళ్ళీ ఇచ్చాడా? దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, దీని లోపల మనసు శుభ్రంగా ఉంచుకోవాలి అన్న భావన కలిగి నువ్వు దీన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచగలిగితే శారీరం తపవిచ్యతే. రెండవ తపస్సు, నువ్వు ఎక్కడికో వెళ్ళమని ఈశ్వరుడు చెప్పలేదు, నీ మనసుని నువ్వు వశం చేసుకోవడానికి 5 మార్గములని చెప్పాడు. జీవితంలో భగవద్గీత ఇంతకన్నా ఏం ఉపయోగపడాలి? మనిషి జన్మ సార్థక్యం పొందడానికి 84 లక్షల జీవరాశులలో భగవంతుని ఎవరికి ఇవ్వనిది, మనిషికి మాత్రమే ఇచ్చినది మాట. మాట ఇంకా ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఆ మాటతో తరించిపోవచ్చు, భగవన్ నామని చెప్పి తరించిపోవచ్చు. ఎంత కష్టంలో ఉన్నవాడి దగ్గరికి అయినా సరే మీరేమీ పెద్ద డబ్బించి ఆదుకోక్కర్లేదు. ఒక్క మంచి మాట చెప్పగలిగారనుకోండి, ఊరడించగలిగారనుకోండి, ఏమయ్యా కష్టాలు ఎవరికి రావు? సీతమ్మ కష్టపడలా, రాముడు కష్టపడలా, సుబ్బరాజు కష్టపడలా? కష్టపడ్డవాడు స్థితిలోకి వస్తాడో నువ్వు బెంగ పెట్టుకో అని ఒక మంచి మాట చెప్పగలిగితే ఆ ఒక్క మంచి మాట అవతల వారి జీవితాన్ని మారు. నోరు ఇచ్చాడు కదా ఈశ్వరుడిని అవతల వాళ్ళని రెచ్చగొట్టేలా, అవతల వాళ్ళు పాడైపోయేలా, అవతల వాళ్ళు ఉద్వేగం పొందేలా మాట్లాడితే దాన్ని ఈశ్వరుడు. వాక్కు పరమశక్తివంతం, అందుకే వాక్కుకి అగ్ని అధిదేవత. అగ్ని ప్రతి వస్తువుని ఎలా కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా కాల్చేస్తుంది. మాట భగవంతుడు ఇచ్చినందుకు దాన్ని నువ్వు ఎట్లా వాడాలో నేను చెప్తాను. ఆయన ఇలా మాట్లాడమని చెప్పాడు, నేను అట్లాగే మాట్లాడతానని నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడగలిగితే అది తపస్సు. అనుజ్ఞేయ కరవాక్యం సత్యం ప్రియచయంతం అభ్యాసాచైవ వామయం తపముచ్యతే. ఇది ఆయన చెప్పింది. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పాడు, నువ్వు వాక్కుల చేత తపస్సు చేస్తున్నావని నేను తీసుకుంటాను. నీ మనసు లొంగుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ మాట ఇచ్చిన వాడు ఎవరు? ఆయన ఇచ్చాడు, నాది కాదు. ఇచ్చిన వాడు సంతోషించాడు. అనుద్వేగతరవాక్యం, అవతలవాడు ఉద్వేగం పడి, అవతలవాడు బాధపడి, అవతలవాడు నా మాటల చేత ఆవేశమును పొంది తప్పు చెయ్యకుండా ఉండేటట్టుగా నేను ప్రశాంతంగా మాట్లాడతాను. నేను ప్రశాంతంగా మాట్లాడే మాట ఏది ఉన్నదో అది అవతల ఆయనకి ఉపయోగపడాలి. నేను మాట్లాడాను అంటే ఖచ్చితంగా అవతల వారికి ఏదో తెలియాలి, లేదా వారి మనసుకి శాంతి కలగాలి. అట్లా మాట్లాడతాను తప్ప అవతల వారు పాడైపోయే మాట నేను మాట్లాడను. ఇది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను అట్లాగే మాట్లాడతానని నియమం పెట్టుకుని మాట్లాడిన వాడెవరో వాడు మాట్లాడుతున్న ప్రతి మాట నా మంత్ర జపమే తపస్సే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. మాట్లాడేటప్పుడు ఈ అవతల వారికి ఏం తెలుసులే అని అసత్యం పలకకుండా సత్యమును మాత్రమే పలకగలిగిన వాడెవరుంటాడో వాడు నాకు ప్రీతి పాకు. ఎప్పుడూ సత్యమును మాట్లాడాలి అంటే మీరు అవతల వారికి చెప్పడానికి భయపడవలసిన అవసరం లేని రీతిలో మీ ప్రవర్తన ఉండాలి. నేను నా భార్య దగ్గరికి తీసుకుని, నేను నిన్న నాతో రాలేదే, నేను ఫలానా చోటికి వెళ్ళాను, ఇక్కడ నేను ఇలా గడిపాను, నేను వారితో మాట్లాడాను, నేను ఇది చేశాను, నేను ఇంటికి వచ్చాను అని నేను చెప్పేటప్పుడు
నేను నా భార్యతో చెప్పడానికి నాకు సాధ్యం కాని పని ఏదైనా చేసి వచ్చాను అనుకోండి, నేను దానికి చెప్పకుండా ఉంటాను. అది అసత్యం. ఒకవేళ అది చెప్పేటప్పుడు అది చెప్పలేను కాబట్టి, చెయ్యకూడని పని చేసి వచ్చి భార్యకి చెప్పలేను కాబట్టి అది చెయ్యని వాడి కింద చెప్పాలి. అది అసత్యం. అసత్యము చెప్పకుండా మనిషి నిగ్రహించుకోవాలంటే ఏది నువ్వు ఇతరులతో చెప్పడానికి భయపడాలో అది చెయ్యకుండా ఉండడమే మార్గం. సత్యం. సత్యం ఎందుకు చెయ్యాలి? నేను రేపు కాకినాడ వెళ్ళాను అనుకోండి, డిన్నర్కి ఇది ఏం చేశారు అని అడిగాను అనుకోండి. నిన్న పొద్దున డిఆర్టీఎల్కి వెళ్ళానంటే, పరమ పవిత్రమైన సంస్థ, ఇంతటి వేదభూమి, ఇంతటి కర్మభూమిని నిరంతరం రక్షించేటటువంటి గొప్ప గొప్ప ఉపగ్రహాలను తయారు చేసేటటువంటి శాస్త్రవేత్తలు, వాళ్ళందరినీ చూసుకుని భరతమాత పరవశించిపోతుంటారు. అటువంటి వాళ్ళందరినీ చూసి నా భోజన మంచి మాటలు ఏవో నాకు వచ్చినవి 4 మాటలు చెప్పి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరి సాయంకాలానికి కాకినాడ చేయగలండి అన్నాను అనుకోండి. నేనేం అబద్ధం చెప్పాలి? అబద్ధం చెప్పవలసినవి నేనేం చేశాను కనుక చెప్పాలి. నేను ఏది చెయ్యకూడదో అది చేశాను అనుకోండి, ఇప్పుడు నేను అబద్ధం చెప్పి తీరాలి. ఎందుకంటే అది నేను వాళ్ళతో చెప్పలేను, అందుకని అబద్ధం చెప్పాలి. నేను చేసేటప్పుడు ఒకటే పరీక్ష. దీనికి నా భార్యకి చెప్పగలను, నా కొడుక్కి చెప్పగలను, ప్రాయం లేని నా మనవణ్ణి కూడా కూర్చోబెట్టుకుని చెప్పగలను. ఎవరడిగినా నేను ఏం చేశామంటే చెప్పగలను. నా జీవితంలో ఎప్పుడు ఏ రోజు గురించి అయినా నేను చెప్పగలను, ఏ గంట అయినా చెప్పగలను. ఎందుకంటే అప్పుడు నేను ఎవరికి వినకూడని పని, ఎవరు చూడకూడని పని నేను చేసింది అన్నాను అనుకోండి. నేను సత్యం చెప్పగలను. సత్యం అలా చెప్పగలవా? అలా మాట్లాడగలవా? అలా మాట్లాడేటట్టు బ్రతుకు. దీనికోసం అంత కపటం. ఇట్లా ఉండకు, అట్లా ఉండేటట్టుగా జీవించకు. ప్రియం. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ప్రియంగా మాట్లాడాలి. వాళ్ళ మనసు కష్టపడకుండా ఉండేటట్టుగా మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడమన్నారు కదా అని అవతల వాళ్ళు పాడైపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళకి మంచి మాటలు చెప్పినట్టుగా చెప్తూ వాళ్ళు పాడైపోయే మాటలు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నామృతం బ్రూయాత్. వీళ్ళు ప్రియంగా మాట్లాడుతున్నాను కదా అని అబద్ధాలు మాట్లాడి అవతల వాళ్ళని సంతోషపెట్టారు. అట్లాగని సత్యం మాట్లాడమన్నాను కదా అని అవతల వాళ్ళ మనసు కష్టపడేటట్టుగా సత్యం మాట్లాడాలి. అవతల వాళ్ళ మనసు కష్టపడకుండా ఉండేటట్టుగా ప్రియంగా మాట్లాడు, సత్యం మాట్లాడు, హితం. వాళ్ళు విన్న కారణం చేత వాళ్ళకి ఏదో ఒక మంచి విషయం అర్థమై వాళ్ళ జీవితం మారి వాళ్ళు మంచి పనులు చేసేటట్టుగా, వాళ్ళకి హితం కలిగేటట్టుగా మాట్లాడు. నీ మనవడితో మాట్లాడినా అలాగే మాట్లాడు, నీ కొడుకుతో మాట్లాడినా అలా మాట్లాడు, నీ భార్యతో మాట్లాడితే అట్లా మాట్లాడు, నీ స్నేహితులతో మాట్లాడితే అట్లా మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళకి నా మాటలు అవహితము కలుగుతుందా, మంచి జరుగుతుందా, వాళ్ళు పాడయ్యేలా నేను మాట్లాడలేదు. వాళ్ళ మనసు తప్పు విషయాల మీద అన్వయం అయ్యేటట్టుగా, ఉద్వేగం పొందేటట్టుగా నేను మాట్లాడలేదు అని నీకు నువ్వుగా బాగా ఆలోచించి నిర్ణయం చేసుకుని మాట్లాడు. నువ్వు ఒక రోజు మాట్లాడిన మాటలన్నీ తపస్సు చేసిన వాటి. అది అలవాటైతే మనసు ఏమవుతుంది? ఫస్ట్ సంకల్పం చేస్తే కదా మాట వచ్చింది. నిన్ను నువ్వు నియంత్రించుకోవడం అలవాటైపోతే నీకు తెలియకుండానే మనసు నీ వశం అవుతోంది. శరీరాన్ని ఆధారం చేసుకుని తపస్సు చెయ్యి. నువ్వు ఏం చేస్తున్నా తపస్సు చేస్తున్నావు. మనసుతో, నువ్వు వాక్కుతో తపస్సు చెయ్యి. కాబట్టి అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం చేయంత అభ్యాసాధ్యయనం చేయవ వాంగ్మయం తపముచ్యతే. ఖాళీగా ఉంటే ఏమి మాటలు మాట్లాడి భోగాన్ని పొందడం. ఏదైనా కొంచెం సేపు ఖాళీ దొరికితే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీల కోసం ప్రయత్నించడం. ఎవరి గురించి అయినా మాట్లాడటం మొదలు పెట్టగానే ముందు వాళ్ళలో మంచి గురించి మాట్లాడటం మొదలుపెట్టాం. వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారేమో ఆలోచించి వాళ్ళ కష్టం గురించి ఆలోచించడం మొదలుపెట్టాం తప్ప తొందరపడి అవతల వాళ్ళలో లోటుపాట్లు చూసి మాట్లాడటం అలవాటు చేసుకో. ఖాళీ ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదువు. ఎన్ని మంచి పుస్తకాలు చదువుతుంటావో నీ ఎంతో అన్ని మంచి ఆలోచనలు వస్తాయి.
ఇందాక నాకు ఇచ్చిన మెమెంటోలో అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మంచి కొటేషన్ చూపించారు. మిసైల్ ఉంది. ఆ మిసైల్ భారతదేశం కేవలం ప్రయోగించి ఇతర దేశాలని ధ్వంసం చేయడానికే కాదు, మీరు ప్రేమగా ఉంటే మీతో పువ్వులు వేసి పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం ఇది వేయడానికే మేము తయారు చేయట్లేదు, అందులో పువ్వులు నింపుతుంది మిసైల్. ఎంత గొప్ప భావన! అటువంటి ఉత్తమ భావనలు నీకు కలగాలి అంటే ఉత్తములైనటువంటి వారు చెప్పినటువంటి విషయాలతో కూడుకున్న పుస్తకాలు చదువు. అబ్దుల్ కలాం గారు రాసిన ఇండామిటబుల్ స్పిరిట్, ది పాత్వేస్ సక్సెస్, ఆ పుస్తకాన్ని చదువుతుంటే ఏవి మహానుభావుడు కానీ ఎంత గొప్ప గొప్ప విషయాలు మాట్లాడారు. అట్లాంటి పుస్తకాలు చదువు. చంద్రశేఖరేంద్ర సరస్వామి మహాస్వామి గారు చెప్పిన పుస్తకాలు చదువు. వివేకానందుని చెప్పిన పుస్తకం చదువు. రామకృష్ణ పరమహంస చెప్పిన పుస్తకం చదువు. నీ ఇంటి నిండా పుస్తకాలు ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు ఆ పుస్తకం తీసుకుని చదువుతున్నావంటే వాళ్ళు నీ పక్కన కూర్చుని మాట్లాడుతున్నారని గుర్తు. నువ్వు అటువంటివి ఎన్ని చదువుతూ ఉంటే నీ మనసు వాటి చేత ప్రభావితం. నువ్వు అయిన దానికి కాని దానికి కోపడడం, తప్పు చేయడం చెయ్యవు. నీకొక విషయం బాగా అర్థమవుతుంది. ధర్మము నా వైపు నుంచి ఉన్నది తప్ప ధర్మము అవతల వైపు నుండి లేదు. మా నాన్నగారు ఆస్తి పంచిపెట్టినప్పుడు 1,00,000 రూపాయలు నాకన్నా మా తమ్ముడికి ఇచ్చారు కాబట్టి మా నాన్నగారి కాళ్ళు నేను పట్టక్కర్లేదని నిర్ణయం చెయ్యవు. నువ్వు గురుకువి కాబట్టి నీ ధర్మం నాన్నగారి కాళ్ళు పట్టడం. ఆయనని ఏమీ ఇవ్వకపోయినా కాళ్ళు పట్టడం నీ ధర్మం. ధర్మం అవతల వారి కంటే ఏది నీ వైపు నుండి నువ్వు కొడుకు, నువ్వుగా ధర్మం. నువ్వు భర్తగా ధర్మం. నువ్వు అన్నగా ధర్మం. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ప్రధానమైన విషయం. నువ్వు ఏది చేస్తున్నావు గుర్తుపెట్టుకో, కర్తవ్యం. లేనిపోని ఆలోచనలు మానే. ఏమిటిది అర్థం లేని పిరికితనం ఏమిటి? క్లైవ్యం అన్నారు. ఏమిటి? హృదయ దౌర్బల్యం. బాధ్యత అన్న మాట వాడక. కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏంటంటే నేను చెయ్యవలసినది చేశాను. మీరు నన్ను 1 గంట సేపో 1.5 సేపో మాట్లాడమన్నారు అనుకోండి, నేను భగవద్గీత గురించే మాట్లాడాను. వాళ్ళకి ఒక్క విషయమైనా అర్థమయ్యేటట్టు నేను మాట్లాడాను. లేకపోతే 1.5 అక్కర్లేని విషయాలు నేను మాట్లాడాను. నాకు తృప్తి కలిగితే చాలు. నేను భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రధానమైన విషయం గురించే మాట్లాడాను. అయిపోయింది నా కర్తవ్యం. పోలేదా, పొగలేదా, మళ్ళీ ఆ తర్వాత మీలో ఎవరికో ఫోన్ చేసి ఏమన్నా నా ప్రసంగం బాగుందా, ఆయన ఏమన్నారండి, ఈయన ఏమన్నారండి, అతను మెచ్చుకున్నారండి, ఇవన్నీ నువ్వు అడగక్కర్లేదు. అంటే ఏమండి మీకు తృప్తి కలిగేటట్టుగా నా వల్ల ఉపకారం జరిగిందా, మాట్లాడగలిగానా, మీరంత ప్రేమతో మా ఇంటికి వచ్చారే, నన్ను ఆహ్వానించారే, నన్ను తీసుకెళ్లారే, అంత ప్రేమ చూపించారే, పెద్ద తల్లి ఆవిడ కూడా వచ్చి కూర్చున్నారే, నేను ఏమైనా ఉపయోగపడేటట్టు మాట్లాడగలిగానా అండి అని అడిగితే అంతవరకు పర్వాలేదు. కర్తవ్యం తండ్రిగా నేను చెయ్యవలసింది చేశానా, భర్తగా నేను చేయవలసింది చేశానా, అయిపోయింది. నా కొడుకు నేను ఎలా పెంచామో అలా పెంచినా జరగలేదు ఇంకోటి వాడి కాదు. కర్తవ్యం నేను చెయ్యవలసింది చేశానా, ప్రశాంతంగా ఉంటాం. బాధ్యత నిన్ను కింద పారేసి కుక్కేస్తాయి. ఎందుకంటే ఇక అవతల బాగుపడే వరకు నీదే పూర్తి. అది ఎలా జరుగుతుందని తొందరగా మరణం వస్తుంది, రక్తపోటు. కర్తవ్యం. అందుకే మీరు చూడండి, కావ్యముల ఎందు కానీ పురాణముల ఎందు కానీ కర్తవ్యం అన్న మాటే కావాలి. కౌసల్య సుప్రజా రామం యువా సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట ప్రశాంతుల కర్తవ్యం దైవమాన్వితం. సూర్యోదయం అవుతోంది, నిద్రలే రామ, సంధ్యావందనం చేయాలి. అట్టే విశ్వామిత్రుడు అట్టే చెప్తాడు. లేచి రాముడు సంధ్యావందనం చేశారనుకోండి, నేనే చెప్పానని కొట్టుకోడు. చేయలేదనుకోండి, నేను చెప్పినా చేయలేదని బాధపడ. నేను చెప్పవలసిన కర్తవ్యం నువ్వు చెప్పాను, అయిపోయింది. కాబట్టి చేస్తే ఆయన దృష్టం, చేయకపోతే ఆయన దృష్టి. మళ్ళీ మధ్యాహ్నం చెప్తాడు, మళ్ళీ సాయంకాలం చెప్తాడు. ఎందుకని? చెప్పవలసిన అవసరం తనకుంది, అది చాలా కర్తవ్యం చెప్పుకెళ్ళి. అంతేగాని అవతల వాళ్ళు బాగుపడ్డా బాగుపడలేదా, విన్నాడా వినలేదా, నన్ను మెచ్చుకున్నాడా మెచ్చుకోలేదు, ఇవన్నీ పెట్టుకోడు. బరువులు లేవు. తను ఏది చెయ్యాలో అది చేసుకెళ్ళిపోతున్నారా లేదా. కర్తవ్యం. కర్తవ్యం నిన్ను పైకి ఎత్తే.
బాధ్యత. ఈ కర్తవ్యం అర్థమైంది అర్జునుడికి. చిట్ట చివరి అడిగాడు, నీకు ఏమర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతి, నా కర్తవ్యం నాకు అర్థమైంది, నా అజ్ఞానం పోయింది. కదా నువ్వు ఏది చెయ్యాలో అది చేయడానికి పనికి రావాలి, చచ్చిపోతే తీసుకోవడానికి కాదు భగవద్గీత. ప్రతికుండగా పనిచేయడానికి భగవద్గీత పనికి. ఏ కర్తవ్యం చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని ప్రబోధం చేస్తుంది. కాబట్టి వాంగ్మయం తమముచ్యతే. నువ్వు వాక్కులను నియంత్రించడం నేర్చుకో, నా ప్రసాదం అని నేర్చుకో. మంచి పుస్తకాలు చదువు. నువ్వు ఏ శాఖలో ఉంటావో వేదం గురించి నేర్చుకో, ఆచారాన్ని తెలుసుకో. నువ్వు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించు. వాంగ్మయం తమముచ్యతే. ఇప్పుడు నీ శరీరము తపస్సుకి కారణమైంది, నీ వాక్కు కారణమైంది, ఇక నీకు లొంగనిది ఏంటి? మనసు. ఇప్పుడు ఈ రెండు ఎప్పుడైతే నీ చేతిలోకి వచ్చాయో మనసు 80% నీకు వశమైపోయినట్టే. ఇంకా మిగిలినటువంటి 20% ఉంటే అది కూడా నీకు బాగా వశపడి మనసు నువ్వు చెప్పినట్టుగా వినాలి అంటే. ఇప్పుడు మనసు చెప్పినట్టు విన్నామన్న మాటకు అర్థం ఏంటి? మనసు ఏది చెయ్యాలో దాని ఎందు సంతోషాన్ని పొంది. తెల్లవారుజాము అవుతుంది అనుకోండి, తప్పు పడుకోకూడదు. తెల్లవారుతోంది, సూర్యనారాయణ ముక్తిగా వస్తున్నాడు, నేను నిద్ర లేవాలి, నేను స్నానం చేయాలి, అనుష్ఠానం చేసుకోవాలి, భగవంతుడికి పూజ చెయ్యాలి, కాసేపు కృతజ్ఞత చెప్పాలి, లేచి వెళ్ళి ఇంట్లో జరగవలసిన విషయములు ఆలోచించాలి. ఇంటికి పెద్దవాడిగా, ఇంటి యజమానిగా నా వృత్తి చెప్పవలసింది చెప్పాలి, నా భార్యకి చెప్పవలసింది చెప్పాలి, కోడలికి చెప్పవలసింది చెప్పాలి. నేను ఏం చెప్పాలో అది చెప్పాలి. వాటి రోజున జరగవలసినవి నేను జ్ఞాపకం చేయాలి. నేనే విస్మృతి పొందితే వాళ్ళు ఏం చేస్తారు? నా కర్తవ్యం. ఇదంతా తపస్సే. నేను అలా మాట్లాడాలి. నేను కొంతసేపు సమయం దొరికితే కాసేపు చదువుకోవాలి. నేను కార్యాలయానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి. ఒక ఉద్యోగం చేశాను, అప్పుడు వెళ్ళేవాడిని. నేను నాకు ఇచ్చిన పనిని రాగద్వేషాలు లేకుండా ఎట్లా చెయ్యాలో అట్లాగే చెయ్యాలి. నా కర్తవ్యం అయిపోయింది. ఏమయ్యా ఎందుకో వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేయమని రాశావు అంటే, ఈ కారణానికి రాశానండి. పై అధికారి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఎందుకు రాయాలో అందుకు రాస్తే నా కర్తవ్యం అయిపోయింది. ఆయన క్షమాభిక్ష పెట్టి వద్దులే అంటే అది ఆయన అధికారం, దానికి నేను చొక్క చూపించుకోక్కర్లేదు. ఆయన కర్తవ్యం అయింది. నీతో అంగీకరిస్తున్నానంటే నేను దాన్ని పొగ్గిపోక్కర్లేదు, నా కర్తవ్యం నేను చేశాను. ఇప్పుడు తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్తనికేత తిరుమతి భక్తిమాంని ప్రియోనవ. వాడు ఎంత మొన్న తెచ్చి చేశాడని కాదు నేను చూసేది, ఇలా ఉంటే సంతోషించా. ఆచరణ పదం భగవద్గీత, విని వదిలిపెట్టేది కాదు. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఒక శ్లోకాన్ని నువ్వు అనుష్ఠించినా చాలు. భగవద్గీత కించిదిగీత గంగాజలంలో కడికాపీత సకృతమైన మురారి సమర్థ క్రియతేదస్య ఇమేన నచర్య. కాబట్టి ఇక మిగిలిపోయినటువంటి మనసు కూడా నీకు వశవర్తి కావాలి అంటే నీకెప్పుడు మంచి విషయాలే అది జ్ఞాపకం చేస్తూ ఉండడం, దానికి అలవాటు అయిపోవాలి. దానికి ఖాళీ దొరికింది అనుకోండి. రంగతురంగి గంగే గారు వారు చేసిన సదాశివేంద్రులు చేసిన కీర్తన విన్నామా? ఏమి అద్భుతమైన కీర్తన చేశారు మహానుభావుడు. నిజంగా ఆ కామాక్షి పరదేవత మీద ఆయన చేసినటువంటి కీర్తనం ఆ కమలామోహని రాగంలో ఎంత గొప్పగా చేశారు అని ఆ కీర్తన విందామని అప్పటి వరకు ఉన్నటువంటి ఇంద్రియములే ఇప్పుడు పరిశుద్ధమైన విషయాల్ని తీసుకోవడానికి కోరుకుంటాయి. అట్లా తినచ్చు, దానికి ఒక నియమం ఉంటుంది. అలా తింటాం, ఈశ్వరార్పణ చేసి ప్రసాదంగా తింటాం. అప్పుడు నువ్వు ఏది పడితే అది ఎలా నైవేద్యం పెడతావు? నువ్వు ఏది తినచ్చో, ఏది తాగచ్చో, ఏది తింటే ఏది తాగితే ఈశ్వరుడు ఉంటాడో, ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఇక్కడే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం విధం. ఇక్కడే రఘులుతున్నాడు. నువ్వు ఏది వేసినా ఆయనలో పడుతుంది. అది హోమగుండం అని తెలుసు. హోమగుండంలో నెయ్యి వేస్తావు, పాలు పోస్తావు, పెరుగు పోస్తావు, సమిద వేస్తావు. అంతేగాని అందులో పట్టుకెళ్ళి వెయ్యకూడని పదార్థాలు అందులో వేస్తావా? వెయ్యవు. ఆయన ఇక్కడ ఉన్నాడు, నువ్వు నోట్లోంచి తాగినవి తిన్నవి అందులో పడతాయన్నప్పుడు అత్యంత నిషిద్ధమైన పదార్థాలను ఎలా వేస్తావు? వెయ్యవు. నీ అంతటి నీకు నియంత్రణ వచ్చేస్తుంది.
ఆయన ఉన్నాడన్న భావనకి ఆయన నేను ఎక్కడో ఉన్నాను వైకుంఠంలో అని చెప్పలేదు, ఇక్కడే ఉన్నాను చిన్నవి నాలో పడుతున్నాయి నేను భజనం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు నీకు నీకే ఎంత బాధేస్తుంది, ఆయనలో ఎటువంటివన్నీ నీ చేస్తున్నా ఆయన ఎంత బాధపడతారు. ఇదే నువ్వు చేసే పని అడగరా, తప్పు నేను అట్లా చేయకూడదు కదా అన్న భావన కలుగుతుంది. దానికే భక్తి అని పేరు, దానికే తపస్సు అని పేరు. అదే శరీరంతో వాక్కుతోటి చేసేది. చిట్ట చివర ఇక శేషమైనటువంటి మనసు కూడా వశపడాలి అంటే నువ్వు చేయవలసినది ఒక్కటే. భగవానుడు అంటారు, నువ్వు మనఃప్రసాద సౌమ్యత్వం, నీ మనస్సు ప్రశాంతముగా ఉన్నదా లేదా. దానికి ఉదాహరణ ఇప్పుడు తెలుసా, నువ్వు ముఖం సౌమ్యముగా ఉన్నదా లేదా. ఎందుకనంటే ఎవరైనా నేను చూడటానికి వచ్చారనుకో, మళ్ళీ వస్తాను ఏంటి రేపు వస్తాం నువ్వు మాట్లాడుతాను ఉన్నావండి, ఏం మాట్లాడచ్చు కదా రమ్మన్నారు కదా అంటే ఏమో ఇవాళ మీరు అంత సౌమ్యంగా కనపడటం లేదు, మీరు ఏదో ఉద్వేగంగా ఉన్నారు, కొంచెం కోపంగా ఉన్నారు, వద్దులేండి మళ్ళీ రేపు వస్తాం అన్నారు అనుకోండి, మీరు వెంటనే జాగ్రత్త పడాలని గుర్తు. మీ మనసు బాగులేదు, అది మీ ముఖంలో ప్రతిఫలిస్తోంది. మీ ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా సౌమ్యంగా ఉందా లేదా. చేసి ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారే ఇంగ్లీష్ లో, అలా మీ మనసు ప్రశాంతంగా ఉందా. రాగద్వేషముల చేత కొట్టబడుతుంటుంది, దానికి అదే అలవాటు. పట్టుకుంటే రాగం, లేకపోతే ద్వేషం, ఈ రెండే మనసుకు వచ్చింది. ప్రేమతోనైనా పట్టుకుంటుంది, ద్వేషంతో కూడా పట్టుకుంటుంది. ఎవరి మీద కోపం ఉందనుకోండి, అదే పనిగా మనం గుర్తించి వాడు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి వాడైపోవాలని అదే పనిగా స్మరిస్తుంది. రాగద్వేషములు ఇంటికితో కాకుండా మనసు తిండు లేకుండా ఉందనుకోవటం, అది శాంతం. శాంతం లేక సౌఖ్యము లేదు సరసరమయ అంటే జగరాజ స్వామి. రాగద్వేషములు లేకుండా శాస్త్రము భక్తి కర్తవ్యత నిష్ఠ వీటి ఎందు నిలబడిపోయిన వాడెవరున్నాడో ఆయన నడిచి వెళ్ళిపోతున్నటువంటి తపోమూర్తి. ఆయన తపస్సు, ఆయన మామూలు మనిషిగా కనపడతాడు, కానీ ఆయన ప్రతి క్షణం తపస్సులోనే ఉంటాడు. ఎందుకుంటాడు అంటే ఆయనని పరిశీలించుకుంటుంటాడు, దాని నుంచి స్థితిని పొందడం విగ్రహిస్తాడు. ఎవరైనా ముఖం చూడగానే బాబాయ్ కోపంగా ఉన్నారేంటి అన్నారు అంటే మాట కూడా వశం తప్పుతోందని గుర్తుంది. వెంటనే మనసుని ప్రశాంతమని చేస్తారు, ఈశ్వరాయత్నం చేస్తారు. కాసేపు భగవద్నామం తలుచుకోవడమో, మంచి శ్లోకంలో మంచి పద్యమో కింద మంచి విషయాల్లో జ్ఞాపకం చేసుకుని మళ్ళీ విద్యుడిగానే అనిచేస్తారు. కాబట్టి మనఃప్రసాద సౌమ్యత్వం, నీ మనసు ప్రశాంతంగా ఉన్నదన్న విషయం నీ ముఖంలో సౌమ్యముగా ఉండేటట్టుగా కనపడేటట్టు చూసుకుంటున్నావా. నీ దగ్గరికి వచ్చిన చాలా మంది బాబాయ్ ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుందండి, ఆయన చాలా ఎక్కువగా కోపంగా ఉంటారు, ఎప్పుడో తప్ప ప్రశాంతంగా ఉంటారు, క్షమాగుణం తక్కువ అనేటట్టు ఉంటున్నావా. అలాగని అసలు కోపం కాకుండా ఉండకూడదు మనిషి, కోపం ఉండి తీరాలి. రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, సాధు పురుషులకు కూడా కోపం రావాలి. ఇప్పుడు రావాలి అంటే కర్తవ్య బహుతం కార్యం సతామన్యూదీరయ్యేస్తున్నారు. చెయ్యకూడని పని చెయ్యకూడని సమయంలో చేస్తున్నాడు అనుకోండి, అది సమయం కాదు. సమయం కాని సమయంలో తప్పు జరుగుతోంది అనుకోండి, మీరు అంతమందిని మాటతో ఆపలేకపోతే కోపాన్ని ప్రదర్శించి ఆపు చేసి వెంటనే మీరు వదిలిపెట్టేది. కోపాన్ని ఒక ఉపకరణంగా తీసుకోవాలి, కోపంగా ఉన్నట్టు నటించాలి. వెంటనే అందులోకి వస్తుంది సన్నివేశం, మీరు కోపాన్ని వదిలేసి మీ పని మీరు చేసుకుని పోవాలి. అది అవతల వాడికి అర్థమైందా అర్థం లేదా మీకు రాదు. మీ కర్తవ్యం ధర్మం చెప్పాను కదా, మనమేమి చెప్పింది. మీరు ఎందుకు కోపంటట్టు నటించారో మీకు అర్థమైతే కాదు, అవతల వాడికి అర్థం అవడానికి వాళ్ళు అర్థం తెలియని వాడు అయితే అర్థం లేకుండా అయితే అర్థం అవుతుంది. నీ వరకు నువ్వు నీ కర్తవ్యాన్ని చేసుకుని వెళ్ళిపోగలిగితే చాలు. ఆయన తపస్వి. కాబట్టి మనఃప్రసాద సౌమ్యత్వం, నిన్ను ఏమంటున్నారో నీ గురించి ఏమంటున్నారో, నీ భార్య నీతో మాట్లాడటానికి సంతోషంగా నీతో వచ్చి మాట్లాడగలరా. బాబాయ్ నాన్నగారితో చెప్పడానికి భయం రా, ఇది కట్టుకున్నదే అనవలసిన అవసరం ఏమిటి. భార్య ఆత్మసమస్లఖ, నా ధర్మపత్ని నాకు ఆత్మతో సమానం, నాతో ఏదైనా తను మాట్లాడగలగాలి. నాతో మాట్లాడటానికి భార్య భయపడి, కొడుకు భయపడి, శిష్యుడు భయపడి, నాతో సహోద్యోగులు భయపడి, స్నేహితులు భయపడితే నేను ఎలా ఉంటున్నానని చూచు.
మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనసుకి ఒక మంచి అలవాటు చేశావా, మననం. అది గుర్తు తెచ్చుకోవడం దానికి ఉన్న లక్షణం. చెయ్యి గుర్తు తెచ్చుకో, కాలు గుర్తు తెచ్చుకో, మనసు గుర్తు తెచ్చుకో. నేను ఏం విన్నాను, నేను ఏం చదువుకున్నాను, మహాస్వామి వారు చెప్పిన విషయాలు నేను చదివింది ఏమి మంచి మంచి విషయాలు మహానుభావుడు ఎన్ని చెప్పారు, ఆ విషయాలు నాకు జ్ఞాపకం ఉన్నాయా, వస్తుందా? కోపం వస్తే మహాస్వామి గారు ఏం చెప్పారో నాకు జ్ఞాపకం వస్తుందా? పూజ చేస్తున్నప్పుడు మహాస్వామి గారు ఏం చెప్పారో నాకు జ్ఞాపకం వస్తుందా? మంచి విషయాలు నీకు అదే పనిగా మనసు మళ్ళీ 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 తిప్పుతూ జ్ఞాపకం చేస్తుంటే నీ మనసు మంచి విషయముల ఎంతో అనురక్తమైందని నాకుడికి నారాయణ అదరంగా వాడతాం అంటే, నాన్నగారండి ఇది ఒక పరీక్ష ఉంది నాన్నగారండి, ఇంకా వద్దు నాన్నగారండి, నేను చదువుకుంటానని వెళ్ళిపోయాడు అనుకోండి, నేను బాధపడతానా సంతోషిస్తాను? నా మాట కాదన్నానండి, నాతో చదరంగా వాడలేదండి బాధపడతానా? వాడు ప్రాజ్ఞుడయ్యాడు, నేను ఆడదాన్నా ఉప నాన్నగారు చదువుకుంటానని వెళ్ళిపోయాడని నేను కూలిపోతాను. మనసు ఇతర విషయాలు పట్టుకోకుండా ఎప్పుడు మంచి విషయాలే స్మరించి జ్ఞాపకానికి తీసుకొస్తోంది అనుకోండి, నువ్వు గెలవడం మొదలు పెట్టావని. ఒకవేళ అది అలాంటి జాగ్రత్త అక్కర్లేని విషయాలు గుర్తు తెస్తోంది అనుకోండి, ఇంకా దాంట్లో పెట్టాలని తెలుసుకోవాలి కానీ దాంతో దెబ్బలాడితే గెలవలేము. ఓహో ఇది ఇంకా అదుపు తప్పి ఉంది, దీన్ని అదుపులో పెట్టాలంటే ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా అనుష్ఠానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలని గుర్తుపెట్టుకుని చెయ్యి. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ కామసంసంహరించేత. నీకు నువ్వే పరిశీలించుకో, ఇవాళ ఉదయం నుంచి నాకు ఇట్లా ఏమేమి ఆలోచనలు వచ్చాయి, ఏ మంచి ఆలోచనలు చేశాను, నేను ఎవరికి ఏ మాట ఇచ్చానో, ఏ మాట ఇద్దామనుకున్నానో అది నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేశానా, నేను ఎట్లా చేద్దామనుకున్నానో త్రికరణ శుద్ధిగా అట్లాగే చేశానా, నేను అట్లాగే మాట్లాడానా, నేను అట్లాగే నిలబడ్డానా, నేను మంచి ఆలోచనలు చేశానా, పూజ అట్లాగే చేశానా, వ్యాయామం అట్లాగే చేశానా, ఇట్లా నడిచానా, అట్లా మంచి పుస్తకం చదివానా, మంచి విషయం కొడుకుతో మాట్లాడానా, నేను ఏమి చెయ్యాలో చేశానా. మంచి భావములు మనసు ఎందు ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు నీకు నువ్వే చేసుకో. సరేన ఆత్మనాత్మానం ఆత్మానం అపసావయే. ఆత్మైవ ఆత్మనాప్తు ఆత్మైవ నిపురాత్మ. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి. నువ్వు భజన చేస్తే 10 మందితో కలిసి భజన చెయ్యాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. నిన్ను ఉద్ధరించుకోవడానికి నీ మనసుని నువ్వు నియంత్రించుకో, అది ఇతరులను నియంత్రించలేరు. వాళ్ళు చేయగలిగింది చెప్తారంటే నువ్వు పట్టుకో. ఇప్పుడు మంచి భావములతో ఉన్నదా, అవతల వారు తప్పు చేసినా క్షమించగలవా, పట్టుబట్టి పగపట్టి కక్ష సాధిద్దామనుకుంటున్నావా, తప్పు నాకెందుకు, పాడైపోయేది నేను, తప్పు ఉప్పో నిర్ణయించవలసిన వాడు వీరపడుతున్నాడు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ విపరీతంగా, ఉపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నెప్పరిసుమతి. నాకు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేస్తాను. నేను ఈశ్వరునికి నమస్కారం చేస్తే మొదటి నమస్కారం, నన్ను విమర్శించేవాళ్ళు, నన్ను నిందించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా నాకు ఒకనాడు మిత్రులు అయ్యేటట్టుగా చేయి పట్టుకుని నేను ప్రస్థానం చేసేటట్టుగా కలిగి వాళ్ళు నాకు స్నేహితులు కావాలి. ఈ శత్రుభావన నా ఎందు వారికి ఉండరాదు, నీ నమస్కరించాలి తప్ప వారు నా శత్రువులని నిర్ణయించుకొని వాళ్ళు నిర్మూలింపబడాలని నేను హోమాలు చేయకూడదు. శత్రు భావన పోయి అందరం కలిసి ఉండాలని నమస్కారం చేయాలి. అట్లా నువ్వు సద్భావనలతో నింపుకోగలుగుతున్నావా నీ మనసుని? మంచి భావాలే వస్తున్నాయా? కార్పణ్యంతో కూడిన భావాలు నీకు రావట్లేదు కదా, పగ కక్ష ఇట్లాంటివి నీ ఎద్దు ఏర్పడటం లేదు కదా. భావ సంసిద్ధిరింగేతత్ తపోవు మనసు ఉచ్యతే. ఇల్లు శుభ్రంగా ఉందని పొద్దున తుడుచుకోవడం మానేశావా? ఇల్లు శుభ్రంగా ఉందని సాయంకాలం తుడవడం మానేశావా? మనసు మంచిగా ఉంటుంది వారం రోజుల నుంచి, ఏమి ఎక్కడ తేడా లేదని మళ్ళీ మంచి పుస్తకాల జోలికి వెళ్ళడం మానేస్తే అది దారి అది తప్పి మళ్ళీ ధ్యానితో విషయా సహా సంగత్సూపజాయితే, సంగాత్ సంజాయితే కామ, కామాత్ క్రోధో విజాయితే, క్రోధాత్ భవత్ సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రమాద్యతే.
ఇల్లు ప్రతిరోజు తుడుచుకున్నట్లే ప్రతిరోజు మంచి పుస్తకాలు చదువుతున్నావా? ప్రతిరోజు మంచి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నావా? ప్రతిరోజు మంచి విషయం 2 గంటలు మాట్లాడాలంటే నువ్వు ఏ పని చేస్తున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. కనీసం నువ్వు ఏ పని చేసుకో, ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవాళ నేను ఏదో మాట్లాడాలంటే ఇవాళ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, నేను ఏ శ్లోకాలు అమ్మాయి చేస్తే బాగుంటుంది, 18 అధ్యాయాల్లో నేను ఒక్కరోజు ప్రసంగంలో ఎన్ని మాట్లాడగలను, ఏదో ఒక్క విషయం మీద మాట్లాడాలని ప్రయోజనకరంగా ఉండాలంటే నేను ఎలా దుదికి దండ చేయాలని ఆలోచించడం ఒక తపస్సు. భావశుద్ధిరించే తపో మానసముచ్యతే. అది నువ్వు మనసుతో చేస్తున్న తపస్సయా. కాబట్టి శరీరంతో చెయ్యి, వాక్కుతో చెయ్యి, మనసుతో చెయ్యి. ఇప్పుడు ఏం చేశావు? మయ్యేవ మనాధత్వా మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధం సంశయ. నువ్వు మంచి విషయముల ఎంతే నిలబడిపోయి ఉండిపోతే, నువ్వు ఇటువంటి తపస్సు చేస్తే నువ్వు పైకెక్కుతావు తప్ప కిందకి జారిపోతావు, నీతో పాడైపోతావు. నువ్వు పాడవు. నా ఇంటిలో ఉత్తీర్ణుడము కావడం లోకమేంది వదిలిపెట్టి ఆయన శాంతుడండి అంటారు, ఆయన అదో రకం ఇచ్చాడండి అంటారు. అవన్నీ నీకు అనవసరం. నేను చెప్పినట్టు నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు ధరించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఈ మార్గంలో ప్రయాణించి అప్పుడు ద్రవంతీత ప్రతిరోజు చదువుకుని ప్రతిరోజు ప్రతిక్షణం అనుష్ఠించవలసిన శాస్త్రమా? ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి వచ్చే శ్రీరామనవమి నాడు చేసేటటువంటి సీతారామ కళ్యాణంలో ఎప్పుడైనా ఒక్కరోజు మాత్రమే 1 గంట మాత్రమే అనుష్ఠించవలసిన శాస్త్రమా? అంటే ప్రతిరోజు ప్రతిక్షణం అనుష్ఠించడానికి ఏ విషయ సంబంధమైన అనుమానం మీకు దానిలో సలహా చెప్పగలిగిన గొప్ప శాస్త్రం ఏదైనా ఉంటే భగవద్గీత. మీకు ఏ అనుమానం రానివ్వండి, అనుష్ఠాన సంబంధం. మీకు భగవద్గీతలో దానికి సంబంధించిన పరిష్కారం వెంటనే మనసుని కడుతుంది. నన్ను నేను నియంత్రించుకుని నన్ను నేను ఉత్తీర్ణుడిని చేసుకోవడానికి, నా జన్మ సాఫల్యం పొందడానికి నేను ఎట్లా బ్రతకాలో భగవద్గీత నేర్పుతుంది. కర్తవ్యత నేర్పుతుంది. ప్రశాంతంగా దీర్ఘాయుష్వంతుడై ఆయన వలన 10 మంది శాంతి పొందాలి తప్ప ఆయన వలన ఇతరులు ఉద్వేగపడకూడదు. అలా బ్రతకగలిగిన గొప్ప స్థితిని ఇస్తుంది. అంత గొప్ప గ్రంథం మన గ్రంథం అయినందుకు యావత్ ప్రపంచము కూడా గౌరవించేటటువంటి భగవద్గీత ఈ దేశంలో కృష్ణ పరమాత్మ చేత చెప్పబడి ప్రస్థానత్రయంలో ఒకటైనందుకు మీరందరూ ఇంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైన మీరు ఈ దేశ రక్షణలో స్వావలంబన కల్పించడానికి హర్నిశలు ఇంత కృషి చేస్తున్నటువంటి గొప్ప మేధావులైన భగవద్గీత మాకు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుందో చెప్పండి అని అడగడంలోనే మీరు ఎంత మంచి మనసు ఉన్నవారో, ఎంత సాధన చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవారో నాకు అర్థమవుతుంది. నేను నిజంగా మీతో పోలిస్తే నేను మీ పాద ధూళికి కూడా సమానం కాదు. మీరు అంత గొప్పగా చదువుకున్నవారు, అంత పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు, అన్ని గొప్ప గొప్ప విషయాల్ని సృజిస్తున్నవారు, దేశాన్ని పరిపాలించే వారి చేత కూడా గౌరవింపబడుతున్నవారు. అయినా కూడా మీరు నాకు ఇంత గౌరవం ఇచ్చి నేను వచ్చినప్పుడు అంత ప్రేమతో స్వాగతం పలికి ఇంత పెద్ద వేదిక మీద నన్ను కూర్చోబెట్టి ఇంత పెద్ద పెద్ద అధికారులు కూడా కింద కూర్చుని అంత ప్రశాంతంగా విన్నారు అంటే మీ అందరి యొక్క ప్రేమ, గౌరవం, వినయం, ఏక సంస్కారానికి నేనే తల ఉంచి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ చేసిన ప్రసంగాన్ని మీరు శ్రద్ధతో విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందులో ఏదైనా పనికొచ్చేది ఉంటే విశాల హృదయంతో స్వీకరించండి. ఒకవేళ నేను చెప్పినది మీకు అంత ఉపయుక్తం కాదు అని అనుకుంటే ఇంకొకసారి భగవద్గీతను బాగా చదవండి అని నేను మనవి చేస్తూ ఈ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనం